ఏదో ఒక యాక్ట్రెస్ని చూస్తారు, ఆవిడ తెల్లగా అయిందంటారు, ఇప్పుడు అందరూ అలా అవుదాం అనుకుంటారు. మన సొసైటీ ఎలాంటిది మీకు తెలిసిన విషయం, నల్లగా ఉన్నావు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో పెడతారు. ఇది ఎవరంటే టార్గెట్ ఆడియన్స్ దీనికి ఎర్లీ 20s, లేట్ టీన్స్లో కొంచెం వల్నరబుల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. సో అలాంటి వాళ్ళు ఇది ఒకటి చూడంగానే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే పర్వాలేదండి. ఒక యాక్టర్ ఒక కోలా డ్రింక్ తాగమన్నారంటే మనకు తెలుసు ఆయన అది తయారు చేయను లేదు, ఆయన బహుశా అది తాగడు అనేసి. వేరే వీళ్ళలో చెప్తే ఇదేదో వీళ్ళు నిజంగా వాడేసారేమో, అందుకే వీళ్ళ స్కిన్ మంచిగా అయిపోయిందేమో అని సదరు మనిషి నమ్మేస్తాడు కదండి. అపియరెన్స్ని చూసి జడ్జ్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన. లేదు మా ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చాక తెల్లగా అయిందంటే, తెల్లగా అయ్యిందంటే ఆమె ఒరిజినల్ కలర్ ఆమెకు వచ్చిందన్నమాట. కొరియన్ సిరీస్లు చూస్తున్నాం అని చెప్పి, లేదంటే యుఎస్ వాళ్ళ స్కిన్ టైప్ ఇలా ఉంటుందని చెప్పి రకరకాల క్రీమ్స్, రకరకాల టాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కొరియాకి వెళ్తే అక్కడ అందరికీ అలాంటి స్కిన్ ఏమి ఉండదు. ప్లస్ కొరియన్స్కి అలా ఎందుకు ఉంది? ఒకటి వాళ్ళ జెనెటిక్స్, రెండు వాళ్ళు తినే ఆహారం. సో వాళ్ళ యావరేజ్ సైజ్లే అంతంతే ఉంటారు, వాళ్ళు తినే తిండి అంతంత. 2026లోనంట వరల్డ్ బ్యూటీ ఇండస్ట్రీ ఎకానమీ $700 billion. This is one of the fastest growing industries. There's a lot of money riding on this అండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ప్రోడక్ట్ని ఏదో ఒక దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, వాళ్ళ స్టేటస్ ఇన్ సోషల్ మీడియా బట్టి 5,000 నుంచి 5 లక్షలు కూడా వస్తుంది ఒక్కొక్క రీల్. పర్మనెంట్ మేకప్స్ అని చెప్పేసేసి, లేదంటే ఈ క్రీమ్ రాసుకుంటే మీకు ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అని చెప్పేసేసి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. ఇఫ్ ఇట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ట్రూ. అది నిజం కాదన్నమాట. ఇప్పుడు మీరు వాడంగానే తెల్లగా అయిపోయారు అనుకోండి, మాకు ఇన్స్టెంట్ గా ఒక డౌట్ వస్తుంది, అందులో స్టెరాయిడ్ ఉందా, కరెక్ట్ అప్రోప్రియేట్ క్వాలిఫికేషన్ లేకపోతే మాట్లాడకూడదు అని ఒక రూల్ పెట్టాలండి గవర్నమెంట్. ఎందుకంటే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే అసలు విపరీతం. ఒక రీల్ చూసామో ఆ ప్రకారంగా మేము ఆ మెడిసిన్స్ కొనేసుకున్నామో, అవి వాడేసామో, దానివల్ల రియాక్షన్స్ వచ్చేసినాయి. ఇదంతా ఏంటి? వాళ్ళు చెప్పడం ఏంటి, వీళ్ళు వాడడం ఏంటి? సో స్కిన్ పరంగా చూడాలంటే అండి, నంబర్ 1 కల్పిట్ స్మోకింగ్. స్మోకింగ్ టు అ మోడరేట్ డిగ్రీ. మోడరేట్ అంటే ఒక 5 to 10 సిగరెట్స్ అ డే. 5 years కాలిస్తే మీ స్కిన్ ఏజ్ అట్లీస్ట్ 10 years ఓల్డర్ కనిపిస్తుంది. డ్రమాటిక్గా తెల్లగా అయిపోయే ఫేర్నెస్ క్రీమ్స్ కొన్ని ఉంటాయి, అందులో మర్కరీ ఉంటుంది. మర్కరీ అనేది హెవీ మెటల్, ఇప్పుడు మన థర్మోమీటర్స్లో అది ఉంటుంది కదా. సో అది ఒకలాంటి పాయిజన్ మాట. అలాంటివి వాడిన వాళ్ళకి కిడ్నీలు చెడిపోతాయి. కొంతమంది టూత్ పేస్ట్ రెమెడీస్ అని చెప్పేసి చెప్తారు కదా మేడం. టెరిబుల్. టూత్ పేస్ట్లోనే అది కాస్టిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, స్కిన్ని కాల్చేస్తాయి. ఈ పింపుల్స్ మీద టూత్ పేస్ట్ పెట్టడం అనేది అంత డమ్ ఐడియా ఇంకొకటి ఉండదండి. మా చేతులతో మేమే ఆ స్కార్లను ట్రీట్ చేస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయి. బేకింగ్ సోడా వాడిన వాళ్ళు కొంతమంది ఉంటే, వాషింగ్ సోడా వాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, హైయర్ కాన్సన్ట్రేషన్. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులతో పాటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అరే నీకు జుట్టు లేదు, అరే నీకు బట్టతల, లేకపోతే నీకు పిల్లనివ్వరు. 2 ఇంజనీర్స్ కాన్పూర్లో చనిపోయారు. 2 కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక చనిపోయారు. డాక్టర్ అనుష్క తివారీ, యాక్చువల్లీ ఆమె ఏం డాక్టరో, ఆమె BDS డాక్టర్, ఆమె డెంటిస్ట్ బేసికలీ. అసలు డెంటిస్ట్ ఎందుకు చేయాలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్? మోసం చెయ్యాలి అని కావాలని చేస్తున్నారండి. ఇదంతా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం డాక్టరో అడగండి. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్లో అలాంటి ఇంగ్రీడియంటే ఉందనుకోండి, అందులో డిస్టిల్ చేసి దాన్ని అనలైజ్ చేసి అందులో ఆ మాలిక్యూల్ ఏంటో తీసి దాన్ని ఈ పాటికి ఫార్మా వాళ్ళు దాన్ని $1 billion చేసి పడేసేవాళ్ళు. సో ఈ రోజుల్లో మిరకిల్స్ అనేవి సాధ్యం కావు. రెగ్యులర్గా ఈ యాక్ట్రెసెస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు మేడం? ఆల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్ జనరల్గా, ఎందుకంటే వాళ్ళకి అవసరం. బట్ యాక్టర్స్ కానోళ్ళు కూడా ఈ మధ్యన అలాగే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళ నిద్రని వాళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. హోలీ ఆఫర్, దివాళీ ఆఫర్ ఇలాంటివన్నీ ఏ రెస్పెక్టెడ్ డాక్టర్ పెట్టరు. ఎందుకంటే డిస్కౌంట్లు అవన్నీ డాక్టర్లు పెట్టడం ఏంటంటే అది ఏమన్నా చీరల షాపా అంటే. ఈ మార్కెట్ ఫోర్సెస్కి మామూలు మిడిల్ క్లాస్ ఇండియన్ బలైపోతున్నారు అండ్ వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు. అండ్ ఇవన్నీ అన్ఫార్చునేట్లీ అండి చాలా మా డాక్టర్లు చేస్తారు. అండ్ దాన్ని వల్ల మేము చాలా సిగ్గుపడుతున్నాం, చాలా చింతిస్తున్నాం. దాన్ని ఎలా కంబ్యాట్ చేయాలా అని చాలా కష్టపడుతున్నాం మా అసోసియేషన్.
అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి. ఈ రోజుల్లో ఎవరు అద్దం ముందు నుంచున్నా కూడా నా ఫేస్ అలా ఉంది, నా జుట్టు అలా ఉంది, లేదంటే నా మొహం ఎలా ఉంది, నాకు ఇది తక్కువైంది, నాకు అది తక్కువైంది, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నానంటూ వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ మెయిన్ కారణం సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవ్వచ్చు, లేదంటే అతిగా ఎడ్యుకేట్ చేయడం అవ్వచ్చు. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడానికి ఇవాళ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రజితా గారు ఉన్నారు. రజితా గారిని అడిగి అసలు ఈ పోకడ ఎందుకు వస్తుంది, జనాల మైండ్ సెట్ ఎలా మారింది, డాక్టర్స్ ఇలాంటివి చేయొచ్చా, ఎంతమంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఇలాంటి ఫేక్ సర్జరీస్ చేస్తున్నారు, సంబంధం లేని విషయాలకు కూడా అతిగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద ఇన్ఫర్మేషన్ ఎలా పబ్లిష్ చేస్తున్నారు అనే అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మేడం, వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ఏవైతే ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ అవనివ్వండి, మెడిసిన్ తయారు చేసే కంపెనీలు అవనివ్వండి, వ్యాధిని తగ్గించడం కంటే కూడా ప్రజల్లోకి భయాన్ని పెంచుతున్నారు అని మనం అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, చాలా కరెక్ట్ విషయం చెప్పారండి. సో మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికంటే ముందు, సోషల్ మీడియా కంటే ముందు అసలు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలంటే మా చిన్నప్పుడు ఒక స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చేది, లేకపోతే ఏదన్నా మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఫోటోగ్రాఫర్ మన ఇంటికి రావాల్సి వచ్చేది. ఇప్పుడైతే ప్రతి నిమిషం, ప్రతి విషయానికి కూడా ఒక సెల్ఫీల కల్చర్ వచ్చేసినప్పుడు సో మన ఫేస్ని మనం ముందు ఎప్పుడు ఏ జనరేషన్ అంత చూసుకోలేదు. మీరు అద్దం ముందు నుంచుంటే ఎంతసేపు నుంచుంటారు? అంతసేపు నుంచోరు కదా. కానీ ఈ ప్రాబ్లం యాక్చువల్లీ కోవిడ్లో బాగా పెరిగిందండి. ఆ టైంలో ఏంటంటే జూమ్ డిస్మార్ఫోఫోబియా అని ఒకటి ఎమర్జ్ అయింది. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ నడుస్తూ ఉండే కదా. సో జూమ్ మీటింగ్లో ఏంటంటే పక్కన వాళ్ళతో పాటు మనల్ని కూడా చూసుకోవడం ఒకటి అలవాటైంది. సో అందులో చూసుకున్నప్పుడు నాకేమో ఇక్కడ ఈ లైన్ వచ్చింది, అక్కడేమో ఆ లైన్ వచ్చింది, నా కన్ను ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఇవన్నీ ఆలోచన మొదలైంది. తర్వాత దీని నుంచే ఈ స్నాప్చాట్ డిస్మార్ఫియా అని ఒకటి ఉంది. సో ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా వల్ల బాగా పెరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న ఇమేజెస్ అన్నీ నిజం కాదు. అవన్నీ హెవీలీ ఫిల్టర్డ్, రీటచ్డ్, మీకు ఇంకా మాకంటే బాగా తెలుస్తుంది, ఫోటోషాప్డ్, ఇవన్నీ అవుతాయి. కానీ నార్మల్ పర్సన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అవన్నీ ఒక రకంగా తెలిసిన ఆలోచన ఉండదు. నిజంగానే వీళ్ళు ఇలా పొద్దున్న లెగవంగానే ఇంత బ్యూటిఫుల్గా వస్తారా? యాక్చువల్లీ అసలు మనిషి కూడా అంత బ్యూటిఫుల్గా ఉండరు. సో కాన్స్టెంట్గా మనకి ఇలాంటి హైపర్ పర్ఫెక్ట్ ఇమేజెస్ ఒకటి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటే మనిషి వాళ్ళ ఓన్ అపియరెన్స్ మీద వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. ఇలాంటివి చాలా మంచి స్టడీస్ జరిగినాయి. మనకి ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో ఈ బ్యూటిఫుల్ ఇమేజెస్, ఇప్పుడు ఈవెన్ బాడీ ఇమేజ్ ఇప్పుడు ఒకలాంటి సైజులు నార్మల్ అయిపోతున్నాయి. అంటే అందరూ ఆడపిల్లలు ఏంటి అలా ఉండాలనుకుని తిండిలు మానేస్తున్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకా మనం ఎలాగో అలా అవ్వలేంలే అని గివ్ అప్ చేసేసి మరీ ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఒక నార్మల్సీ అనేది పోయింది సోషల్ మీడియా వల్ల. సో చాలా కరెక్ట్ విషయం చెప్పారు మీరు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేడం, కొరియన్ సిరీస్లు చూస్తున్నాం అని చెప్పి, లేదంటే యుఎస్ వాళ్ళ స్కిన్ టైప్ ఇలా ఉంటుందని చెప్పి, ఇంకొకళ్ళ స్కిన్ టైప్ ఇలా ఉంటుందని చెప్పి మేము కూడా అలా చేయాలన్న ఉద్దేశంతో రకరకాల క్రీమ్స్, రకరకాల టాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కదా మేడం. అవును, వీటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. అబ్సల్యూట్లీ, ప్రమోట్ చేయకుండా జనాలకి ఎలా తెలుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అస్సలు కరెక్ట్ కాదండి. 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మీరు ఇందులో, ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. సో ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఉంది కదా, ఇప్పుడు కొరియాకి వెళ్తే అక్కడ అందరికీ అలాంటి స్కిన్ ఏమి ఉండదు. ప్లస్ కొరియన్స్కి అలా ఎందుకు ఉంది? ఒకటి వాళ్ళ జెనెటిక్స్, 2 వాళ్ళు తినే ఆహారం. కొరియాలో అండి BMI, బాడీ మాస్ ఇండెక్స్ 27 ఉంటే వాళ్ళని చాలా ఒబీస్, అంటే మనం 35 BMIని చూసినట్టు వాళ్ళు 27 చూస్తాం. సో వాళ్ళ యావరేజ్ సైజ్లే అంతంతే ఉంటారు. వాళ్ళు తినే తిండి అంతంత, ప్లస్ వాళ్ళ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటారు. వాళ్ళు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఏవి తినరు. సో అవన్నీ చేయకుండా మనం ఉత్తి వాళ్ళ వాడే ఏదో క్రీమ్ అని చెప్పి అది తెచ్చుకుని పూసేసుకుంటే అది మనకు అలాంటి స్కిన్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనకి జీన్స్ లేదు, మనకు ఆ లైఫ్ స్టైల్ లేదు, 2 లేవు. సో ఎన్ని క్రీములు వాడితే మాత్రం ఏంటి? కానీ ఇదంతా ఈ కొరియన్ సిరీస్ అవ్వచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ బ్యూటీ ఇండస్ట్రీ అండి. దానివల్ల కమర్షియల్ ఇంట్రెస్ట్ వల్ల ఇంత విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంటే మరి పాపం చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు, చాలామంది చేతులు కాల్చుకుంటారు, డబ్బులు పోతాయి, చాలామంది ఫేస్లు కాల్చుకుంటారు. ఇప్పుడు ఫేస్లు కాల్చుకుంటారంటే ఒక చిన్న డౌట్ మేడం,
చాలా మంది పర్మనెంట్ మేకప్స్ అని చెప్పేసేసి, లేదంటే ఈ క్రీమ్ రాసుకుంటే మీకు ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అని చెప్పేసేసి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినవి నమ్మి వాళ్ళు కొని వాడి స్కిన్ ర్యాష్ వచ్చిన వాళ్ళు, స్కిన్ పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్పినవి విని వీళ్ళు వాడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఏదన్నా కూడా ఇన్స్టెంట్గా పనిచేస్తోంది, మ్యాజికల్గా పనిచేస్తోంది అంటే ఒక సేయింగ్ ఉంటుందండి, ఇఫ్ ఇట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ట్రూ, అది నిజం కాదన్నమాట. సో ఏదన్నా కూడా ఇప్పుడు మెడిసిన్లో మీకు స్లోగానే రిజల్ట్స్ వస్తాయి, అవే సస్టైనబుల్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మీరు వాడంగానే తెల్లగా అయిపోయారు అనుకోండి, మాకు ఇన్స్టెంట్గా ఒక డౌట్ వస్తుంది అందులో స్టెరాయిడ్ ఉందా. ఇప్పుడు స్టెరాయిడ్ అనేది ఒక మెడిసిన్, అది చాలా మంచిది, అది చాలా వ్యాధుల్ని ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్గా స్టెరాయిడ్ క్రీమ్ వాడితే సొరాసిస్ తగ్గుతుంది, ఎగ్జిమా తగ్గుతుంది, అండ్ వెంటనే తెల్లగా కూడా అవుతుంది. తర్వాత ఏమవుతుంది అది వాళ్ళు చెప్పరు కదా, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చెప్తారు? ఎంత కామన్ తెలుసా అండి, ఇప్పుడు హైదరాబాద్లో అన్లేబుల్డ్ క్రీమ్స్ మాట, అంటే ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ కొన్నాం అనుకోండి, వాడు దాంట్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, దాని యూజ్ బిఫోర్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఈ క్రీమ్కి ఏం లేబుల్ ఉండదు, అందులో ఏముందని కానీ, ఎవరు తయారు చేశారని కానీ, ఎక్కడ తయారు చేశారని కానీ పెట్టుకుంటే మాత్రం తెల్లగా అయిపోతారు. అనేక బ్యూటీ పార్లర్స్ అమ్ముతూ ఉంటారు. అదే క్రీమ్ జూబ్లీ హిల్స్లో అయితే ఒక 3,000 ఉంటుంది, అదే మన చార్మినార్ దగ్గర అయితే 100 రూపాయలే ఉంటుంది. ఇంగ్రీడియంట్ సేమ్, ఒక చోట దాన్ని దుబాయ్ క్రీమ్ అంటారు, ఒక చోట దాన్ని పాకిస్తాన్ క్రీమ్, లాహోర్ క్రీమ్ అంటారు. సో ఇవన్నీ వాడితే తెల్లగా అయిపోతూ ఉంటారు. అది కొన్నాళ్ళు మంచి గ్లో వస్తుంది, తర్వాత ఏమవుతుంది, వాడడం ఆపిన వెంటనే ఒక 2 రోజులు మర్చిపోయారనుకోండి ఇంకా నల్లగా అయిపోతారు. సో అదొకలాంటి ఎడిక్షన్ వచ్చేస్తుంది, అంటే వ్యసనము. ఇప్పుడు హెరాయిన్, కొకేన్, స్మోకింగ్ ఇవన్నీ ఎలాగ అలవాట్లు అయిపోతాయి, అలా అలవాటు అయిపోతుంది. సో ఈ స్మోకింగ్ చేసే వాడికి తెలుసు అది మంచిది కాదని, కానీ వాడు మానలేడు. సో అలాగే వీళ్ళు కూడా అలా తయారవుతారు. తర్వాత వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, కొన్నిసార్లు పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అనేక రకాల నష్టాలు జరుగుతాయి. ఇంకా డేంజరు, ఇంకా డ్రమాటిక్గా తెల్లగా అయిపోయే ఫేర్నెస్ క్రీమ్స్ కొన్ని ఉంటాయి, అందులో మర్కరీ ఉంటుంది. మర్కరీ అనేది హెవీ మెటల్, ఇప్పుడు మన థర్మోమీటర్స్లో అది ఉంటుంది కదా. సో అది ఒకలాంటి పాయిజన్ మాట. అలాంటి వాడిన వాళ్ళకి కిడ్నీలు చెడిపోతాయి. మొన్న అంటే 2025లోని ఒక మంచి పబ్లికేషన్ వచ్చింది కేరళ నుంచి. ఏంటంటే ఇలా ఫేర్నెస్ క్రీమ్స్ వాడి కిడ్నీలు చెడిపోయిన వాళ్ళని స్టడీ చేసి పబ్లిష్ చేశారు మెడికల్ జర్నల్లో అది. సో ఇలాంటివన్నీ తెలుసుకోకుండా అదేదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడం ఏంటి, వీళ్ళు వినడం ఏంటి, వీళ్ళు ఆన్లైన్ పే చేయడం ఏంటి, ఆర్డర్ చేసుకోవడం ఏంటి, ఏంటిదంతా? వీళ్ళకి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే కదా, లేకపోతే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే ఉండరు కదా. సో దాన్ని వాళ్ళు ఆలోచించరా? దాని మీద అసలు లేబుల్ లేదు, ఏమి లేదు, అందులో ఇంగ్రీడియంట్ ఏంటో తెలియకుండా ఇంత మ్యాజికల్గా ఎలా అవుతుంది? ఒకవేళ అంత మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయటం లేదు? ఆ డౌట్స్ రావాలి కదండి మనిషికి. సాడ్ కానీ చాలామందికి రాదు, అంతా నష్టపోయేగానే వస్తారు. అంటే నష్టపోయే ముందు వీళ్ళు దాన్ని అలా అంతగా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం వల్లే వీళ్ళు కొంటున్నారు అనుకోవచ్చు మేడం. అబ్సల్యూట్లీ కరెక్ట్. మనిషి అన్న వాడికి ఆశ ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఒక మంచి ప్రీ పోస్ట్ చూపిస్తారు, ఆ ప్రీలోనేమో ఏదో మసి పూసినట్టు ఒకటి వేస్తారు, ఒక డార్క్ మేకప్, ఇవన్నీ. ఇప్పుడు మనం అంత పిచ్చోళ్ళం కూడా కాదు కదండి, కానీ ఇది ఎవరంటే టార్గెట్ ఆడియన్స్ దీనికి ఎర్లీ 20sలో, లేట్ టీన్స్లో కొంచెం వల్నరబుల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. ఇప్పుడు ఎవరో కొంచెము చామంచాయ్ కలర్ అవ్వచ్చు, మన సొసైటీ ఎలాంటిదో మీకు తెలిసిన విషయమే, నల్లగా ఉన్నావు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో పెడతారు. సో అలాంటి వాళ్ళు ఇది ఒకటి చూడంగానే, ఇప్పుడు అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీలో నీ కలర్ ఏమైనా పర్వాలేదు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కలర్ అని వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తే కానీ చాలామంది అలా చెప్పరు కదండి. ఇప్పుడు ఇండియన్ మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది, అలా చెప్పరు. సో ఇది వాడితే తెల్లగవుతామేమో అని చెప్తారు. అది ఇప్పుడు పెళ్లి చేయాల్సిన అమ్మాయి ఉంది, అంతేందుకు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం. సో వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు మేడం, ఫ్యామిలీ దగ్గర నుంచి జీన్స్లో ఉండాలి అని చెప్పి. కరెక్ట్. అసలు ఫ్యామిలీ జీన్స్లో ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ తెల్లగా లేరో లేదా నల్లగా లేరో అనుకోండి మేడం, వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుందా అంటే ఇలా వాడడం వల్ల? అస్సలు. ఇప్పుడు ఎక్కడో ఒక్కొక్క యాక్ట్రెస్ నుంచి వస్తారు, అప్పట్లో ఆమె అలా ఉంది, ఇప్పట్లో ఇలా ఉంది అనుకుని అంతెందుకండి, మా క్లినిక్కే నాకు వస్తూ ఉంటారు పేషెంట్స్, మీరు వైటనింగ్ ట్రీట్మెంట్ చేశారు, మీరు ఫేర్నెస్ ట్రీట్మెంట్ చేశారు అంటే, నేను ఫేర్నెస్ ట్రీట్మెంట్లో వైటనింగ్ ట్రీట్మెంట్కి నేను చాలా అగేన్స్ట్ అమ్మ, నేను అలాంటివి చెయ్యను అని చెప్తాను.
అంటే లేదు మా ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చాక తెల్లగా అయిందంటే, తెల్లగా అయిందంటే ఆమె ఒరిజినల్ కలర్ ఆమెకు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఒక కామన్ థింగ్ ఏంటంటే అండి, వెయిట్లు పెరిగినాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల మొత్తం ఫేస్ నెక్ అదంతా నల్లగా అయిపోతుంది. వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ వాడి కాస్త వెయిట్ అది తగ్గి కొంత ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఒరిజినల్ కలర్ వస్తుంది. కానీ ఫేర్నెస్ వైటనింగ్ ట్రీట్మెంట్లు ఇవేమీ కూడా అండి సస్టైనబుల్ కావు. అలా అవుతుందంటే అదేదో సైడ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్స్ ఇవి నడుపుతారు కదా మేడం. అవును. అక్కడికి వెళ్ళి వాటికి పెళ్లి చూపులో లేదా ఇంటర్వ్యూ ఏదో ఉందనుకోండి, అక్కడికి వెళ్తాడు, నేను ట్యాన్ రిమూవ్ చేయించుకుంటున్నాను, నేను ఫేస్కి ఏదో రాయించుకుంటున్నాను, మసాజ్ చేయించుకుంటున్నాను, నాకు నెక్స్ట్ డే చాలా బాగుంటుంది అంటారు కదా. బ్యూటీషియన్స్ అంటే వీళ్ళు బ్యూటీ పార్లర్స్ ఇలా నడిపేవాళ్ళు, డెర్మటాలజిస్టులు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు అని నేను అనుకుంటున్నాను మేడం. మీరేమంటారు? కరెక్ట్ చెప్తున్నారండి. అంటే డిఫరెన్స్ తెలుసుకోపోవడం కాదు, ఇది ప్రజల తప్పు కాదండి, వాళ్ళకి అలా క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు డిఫరెన్స్ తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు కాస్మెటాలజిస్ట్ అని ఒక పదం ఉంది, అది ఎంత అబ్యూజ్డ్ పదం అంటే అండి ఈ మధ్యకాలంలో అసలు నేను చెప్పలేను. సో కాస్మెటాలజీ అంటే ఏంటి, అది బేసికలీ బ్యూటీషియన్ చేసే పని. అంటే హెయిర్ కట్, హెయిర్ కలర్, మేకప్, ఇప్పుడు ఈ నెయిల్ పెయింట్, ఇలాంటివన్నీ, పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్, ఇలాంటివి. డర్మటాలజిస్ట్ చేసే పని ఏంటి, ఇప్పుడు ఒకటి మేము డిసీజెస్ ట్రీట్ చేస్తాము, రెండు ఇప్పుడు కెమికల్ పీల్స్ కావచ్చు, లేజర్స్ కావచ్చు. లేజర్ అంటే హెయిర్ రిమూవల్ నుంచి హెయిర్ రీగ్రోత్ వరకు, పిగ్మెంట్ నుంచి యాక్నే స్కార్స్ అంటే మొటిమలు వస్తాయి, ఈ మొటిమల వల్ల మార్క్స్ వస్తాయి, అట్ల వల్ల ఒక ఈ హోల్స్ లాగా వస్తాయి కదండి, గుంటల్లో అంటాము, అలాంటివి అన్ఈవెన్స్గా అవుతుంది. లేకపోతే ఏజింగ్ వల్ల వచ్చే చేంజెస్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి కొంచెం రింకిల్స్, లైన్స్ వస్తాయి, ఇవన్నీ బోటాక్స్, ఫిల్లర్స్, స్కిన్ టైటనింగ్, ఇప్పుడు వయసుతో పాటు కొంచెం ఫేస్ అది ఇలా కిందకు వచ్చేసినట్టు అవుతుంది కదా. సో అన్నిటికీ అవి మెడికల్ ట్రీట్మెంట్స్. సో అవి చేసే వాళ్ళు డర్మటాలజిస్టులు. ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు బ్యూటీషియన్ అవ్వాలంటే చదువు ఏం కావాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం క్లాస్ 10 పాస్ అవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది స్కిల్ ఇండియా పథకంలో ఒక వొకేషనల్ ట్రైనింగ్ కింద ఇస్తున్నారు. డర్మటాలజిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలా, ఫస్ట్ 10th చదవాలా, తర్వాత ఇంటర్ ఆర్ 12th చదవాలా, తర్వాత అప్పట్లో మా టైంలో ఎంసెట్, ఇప్పుడేమో నీట్, అందులోంచి క్రాస్ అయ్యి ఎలిజిబిలిటీ అంతా తెచ్చుకొని ఎంబీబీఎస్ చదవాలా, 4.5 ఏళ్ళ చదువు, 1 year ఇంటర్న్షిప్, 5.5 ఏళ్ళు, తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాయాలా, ఆ నీట్ పీజీ అంటాం, అందులో మళ్ళీ సీట్ తెచ్చుకోవాలా, ఆ తర్వాత 3 ఏళ్ళు చదవాలి. సో 8.5 ఏళ్ళ చదువు ప్లస్ ఆ మధ్యలో ప్రిపరేషన్ టైము, మన గవర్నమెంట్ మధ్యలో పోస్ట్పోన్మెంట్లు అవి అవుతూ ఉంటాయి, ఇవన్నీ కలిపి మొత్తానికి ఒక 9-10 ఏళ్ళు అవుతుందండి. ఈ 9-10 ఏళ్ళు చదివితే డర్మటాలజిస్ట్ అవుతారు. కాస్మెటాలజిస్ట్ ఆర్ బ్యూటీషియన్ అవ్వడానికి ఎన్నాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 3 months కోర్స్ పెట్టింది, ఇది స్ట్రెయిట్ అవే క్లాస్ 10 తర్వాత చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే తేడా ఇది. కానీ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు మీరు అన్నది అదేంటిది, అది ఎంత అంటే అదొక రకం ఇదొక రకం, కన్ఫ్యూజన్కి అసలు ఛాన్స్ ఏముంది అని మనం అనుకోవచ్చు. ఛాన్స్ ఎందుకు ఉందంటే అండి, ఇప్పుడు ఇందులో చాలా మనీ ఉంది అని చెప్పి ఒక అవగాహన, ఒక వాస్తవం కూడా ఉన్నాయి. సో దాన్ని చూసి డాక్టర్ సో అండ్ సో కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటున్నారు. ఈ కాస్మెటాలజీ అనే డిగ్రీ ఎవరిస్తున్నారో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లేదు, ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఇవ్వటం లేదు, ఎవరో ఒక అన్రికగ్నైజ్డ్ వాళ్ళు ఇస్తున్నారు. అది ఎన్నాళ్ళు మీరు కూడా చేసేయచ్చు కావాలంటే, 1 week 6 weeks ఆన్లైన్, లేకపోతే ఒక హోటల్ తీసుకుంటారు, 3 days కోర్స్ పెడతారు, ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు మంచిగా పెట్టుకుంటారు, మీరు కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు డాక్టర్ ప్రేమ్ కాస్మెటాలజిస్ట్ అన్నారనుకోండి, మీ కాస్మెటాలజీ డిగ్రీ మెడికల్ డిగ్రీ అని ఎవరన్నా అనుకుంటారు. ఎందుకంటే డాక్టర్ అంటే ఏమనుకుంటారు, మెడికల్ డిగ్రీ అనుకుంటారు. అంతేగాని మీకు అది ఎకనామిక్స్లో మీరు పిహెచ్డి చేశారనో, లేకపోతే గౌరవ డాక్టరేట్, అది ఎంత కామన్. ఇప్పుడు గౌరవ డాక్టరేట్లు 1.5 lakhsకి 2 lakhsకి వస్తాయని మనకి అందరికీ తెలిసిన విషయమే. సో మీకు గౌరవ డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ ఉందా, ఇలా అని ఎవరికి తెలియదు కదండి. అంతెందుకండి, ఇప్పుడు ఒక 1 year వస్తుంది ఆల్మోస్ట్, ఒక 2 ఇంజనీర్స్ కాన్పూర్లో చనిపోయారు. ఎలా చనిపోయారు, 2 కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక చనిపోయారు. వీళ్ళిద్దరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేశారు, ఒక డాక్టర్ అనుష్క తివారీ అనే ఆమె కాస్మెటాలజిస్ట్ అని రాసుకుంది. యాక్చువల్లీ ఆమె ఏం డాక్టరు, ఆమె బీడిఎస్ డాక్టర్, ఆమె డెంటిస్ట్ బేసికలీ.
అసలు డెంటిస్ట్ ఎందుకు చేయాలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సిటీలో ఉండే, కాన్పూర్ ఇస్ అ బిగ్ సిటీ, అండ్ వీళ్ళిద్దరూ చదువులేని వాళ్ళు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న ఇంజనీర్. సో వీళ్ళిద్దరూ ఎలా పడ్డారు ఆ ట్రాప్లోకి? ఎందుకంటే డాక్టర్ సోన్సో కాస్మెటాలజిస్ట్ అంటే వాళ్ళు మెడికల్ డాక్టర్ అనుకుంటారు కానీ ఇలా అనుకోరు కదా. లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం కానీ స్కిన్ ట్రీట్మెంట్ కోసం కానీ ఎందుకు వెళ్తారు? సో ఇలా మోసపోయే వాళ్ళకంటే మోసం చెయ్యాలి అని కావాలని చేస్తున్నారండి. సో దానికోసం మేము చాలా ట్రై చేస్తూ ఉండే. సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే, చూసే ప్రతి వాళ్ళకి కూడా మీరు ఏదన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం డాక్టరో అడగండి. ఇప్పుడు ప్రతి రియల్ డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అందులో ఇప్పుడు నా డిగ్రీ నేను కష్టపడితే వచ్చింది, నేను అది రాసుకుంటాను అక్కడ నా డిగ్రీ. అండ్ ఆ తర్వాత నాకు ఒక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు, అది చట్టపరంగా నేను అక్కడ డిస్ప్లే చేయాలి, అది నేను రాసి ఉంటుంది. సో అక్కడ ఒకవేళ మీ ప్రిస్క్రిప్షన్లో అది రాసలేదనుకోండి, అడగండి ఆ డాక్టర్ని, ఏది మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎక్కడుంది అని చెప్పేసి. అది ప్రతి పేషెంట్కి హక్కు అండి. ఎందుకంటే ఫైనల్లీ ఎవరిని వాళ్ళు కదా కాపాడుకోవాలి. అంతే కదా. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా మేడం, మీరు చెప్పారు ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఇంజనీర్స్. 30s ఉండే, 31 ఒకళ్ళు, 34 ఒకళ్ళు. అంటే వీళ్ళందరికీ ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులతో పాటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అరే నీకు జుట్టు లేదు, అరే నీకు బట్టతల, లేకపోతే నీకు పిల్లనివ్వరు, నీ ఏజ్ ఏంటి, నీ ఇలా అయిపోవడం ఏంటి అని ఈ సొసైటీలో కూడా ఉందనుకోవచ్చు మేడం. వాళ్ళందరూ కూడా వాళ్ళని అట్లా కూర్చున్నట్టు చేయడం. చాలా కరెక్ట్ మాట చెప్పారండి. ఇవన్నీ అంటే మనం ఎపియరెన్స్ని చూసి జడ్జ్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన. ముందు బట్టతలు ఉన్నా, ఒకవేళ మొహం మీద ముట్టిమల్లి వల్ల స్కార్స్ ఉన్నా, జనాలు ఇలా డిప్రెషన్లు కదా లోనేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. ఓకే, కొంతమందికి మంచిగా జుట్టు ఉంటుంది, కొంతమంది తక్కువ జుట్టు ఉంటుంది. అది ఇప్పుడు అలా కాదు. ఏమైపోయిందంటే అందరికీ కూడా ఈ సోషల్ మీడియాని చూసాక అందరూ కూడా ఇప్పుడు ఒక విగ్ లాంటి అంత జుట్టు ఉండాలా, ఒక బాడీ షేప్ ఉండాలా, వెయిట్ ఉండాలా, కలర్ ఉండాలా, స్కిన్ క్లియర్ ఉండాలా, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి. అలా ఎందుకు ఉండాలా? అది మన జీవితానికి అవసరమైంది వస్తువు కాదు కదా. ఇట్స్ సాడ్ అండి, బట్ సొసైటీ అలాగే అవుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగే కొద్దీ ఆ ప్రాబ్లం పెరుగుతుంది, తరగదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మేడం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి. ఇదంతా వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ క్రీమ్ వాడండి, అది వాడండి అని చెప్తారు కదా. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం వస్తుంది మేడం? ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు వస్తాయండి. డబ్బులు, పాపులారిటీ ఆన్ సోషల్ మీడియా, ఇవన్నీ ఎలా అంటే అండి, ఇప్పుడు ఈ లైక్స్ కోసము, ఈ ఫాలోవర్స్ కోసము, ఇవన్నీ డోపమీన్ హిట్స్ అంటాం కదండి, అవన్నీ వస్తూ ఉంటాయి. సో అండ్ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్. ఇప్పుడు 2026లోనంట వరల్డ్ బ్యూటీ ఇండస్ట్రీ ఎకానమీ $700 బిలియన్ అంటండి. $700 బిలియన్. పైగా అది మన ఏషియా పెసిఫిక్ రీజియన్లో అది 10% యాన్యువల్ గ్రోత్ ఉందంట. అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ రైడింగ్ ఆన్ దిస్ అండి. సో ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ప్రోడక్ట్ని ఏదో ఒక దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, వాళ్ళ స్టేటస్ ఇన్ సోషల్ మీడియా బట్టి వాళ్ళకి 5,000 నుంచి 5 లక్షలు కూడా వస్తుంది ఒక రీల్కి. ఒక్కొక్క రీల్కి. ఒక రీల్ అక్కర్లేదండి, ఒక మెన్షన్. కొన్ని ఆటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదండి, ఇది సపోజ్ ఒక కంపెనీ తరపున మీరు వచ్చారు, నన్ను అప్రోచ్ అయ్యారు, నాకేం చెప్తారంటే డైరెక్ట్ రీల్స్ ఒక 2 చేయండి, ఇంకో 2 ఇండైరెక్ట్గా పెట్టండి అంటారు. ఇండైరెక్ట్గా పెట్టడం అంటే ఏంటి? టాప్ 10 హెయిర్ గ్రోత్ సీరమ్స్లో మీది నేను ఎక్కడ పెడతాను, మరి ఫస్ట్ పెట్టను, సెకండ్ పెడతాను మీది. అంటే మరి ఆబ్వియస్గా చేయొద్దు మాట, ఇదేదో చాలా న్యాచురల్గా అయినట్టు. సో వాళ్ళ క్లోజెస్ట్ కాంపిటీటర్, మీ క్లోజెస్ట్ కాంపిటీటర్ని ఎక్కడ పెడతాను? 10th పెడతాను. అంటే సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత. ఎందుకంటే డాక్టర్లు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని దాన్ని చూసుకుని మేము తల బాదుకుంటున్నాం. అసలు మేము మెడికల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం అసలు డాక్టర్స్ అనేవాళ్ళు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకూడదు. ప్రోడక్ట్ అంటే అది మాయిశ్చరైజర్ కాదు, అది సన్ స్క్రీన్ కాదు, అది ఫ్యాన్ కాదు, లైట్ కాదు, సోఫా కాదు, ఏది ప్రమోట్ చేయకూడదని మాకు రూల్ బుక్ ఉంది. ఇలాంటివన్నీ చెప్పి నేను చెప్పేది ఈ రీల్స్కి
ఈ కాస్ట్లు అవన్నీ డాక్టర్స్కి. ఇంకా ఇప్పుడు ఈ పాపులర్ మోడల్స్ వాళ్ళు ఉంటారనుకోండి, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే పర్వాలేదండి. ఒక యాక్టర్ ఒక ఒక కోలా డ్రింక్ తాగమన్నారంటే మనకు తెలుసు ఆయన అది తయారు చేయను లేదు, ఆయన బహుశా అది తాగడు అనేసి. వేరేజ్ వీళ్ళలో చెప్తే ఇదేదో వీళ్ళు నిజంగా వాడేసారేమో, అందుకే వీళ్ళ స్కిన్ మంచిగా అయిపోయిందేమో అని ఒక సదరు మనిషి నమ్మేస్తాడు కదండి. సో అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఓకేనండి, కానీ ఇది చాలా ఒకలాంటి చీటింగ్, ఇది తప్పు. పైగా అందులో చాలామంది ఇది యాడ్ అని కానీ, ఇందులో కమర్షియల్ ఇంట్రెస్ట్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని కానీ చెప్పట్లేదు. సో ఇదేదో చాలా నిజంగానే నేను వాడేసి నిజంగానే నా స్కిన్ మంచిగా అయిపోయిందేమో అన్నట్టు అవుతుంది. కానీ అందులో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే ఈ వారం వీళ్ళు ప్రమోట్ చేస్తారు, నెక్స్ట్ వీక్ ఇంకోళ్ళని ప్రమోట్ చేస్తారు. సో ఆడియన్స్ కూడా కొంచెం తెలివిగా ఉండి ఒక్కొక్కసారి అడిగేస్తున్నారు, అదేంటి లాస్ట్ వీక్ అది చెప్పారు కదా, ఇప్పుడు ఈ వీక్ ఇది చెప్తున్నారు ఏంటనేసి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మేడం, అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు కొన్ని నామ్స్ ఉన్నాయి మేడం. అబ్సల్యూట్లీ. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు ఫెయిర్నెస్ క్రీమ్ అని ఇలా అమ్మకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని తీసుకొని వచ్చింది మేడం. అవును. మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీద ఎలాంటి చట్టాలు అవసరం అనుకుంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏదన్నా మెడికల్కి సంబంధించిన విషయం కానీ, హెల్త్కి సంబంధించిన విషయం కానీ, దానికి కరెక్ట్ అప్రాప్రియేట్ క్వాలిఫికేషన్ లేకపోతే మాట్లాడకూడదు అని ఒక రూల్ పెట్టాలండి గవర్నమెంట్. ఎందుకంటే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే అసలు విపరీతం. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఏదో ఒక రీల్ చూసాము, ఆ ప్రకారంగా మేము ఆ మెడిసిన్స్ కొనేసుకున్నాము, అవి వాడేసాము, దానివల్ల రియాక్షన్స్ వచ్చేసినాయి. అంటే ఇదంతా ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి, వీళ్ళు వాడడం ఏంటి? ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకో, హిస్టరీ టేకింగ్ అంటాం. అంటే అసలు ఆ వ్యాధి ఎలా స్టార్ట్ అయింది, ఆ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళ గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళ జెనెటిక్స్ గురించి అన్నీ తెలుసుకొని తర్వాత ఎగ్జామిన్ చేసి ఫిజికల్గా అవసరమైతే ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి, అవసరమైతే ల్యాబ్ టెస్టులు పెట్టి ఇదంతా చేయాలి కదా. ఇదంతా ఏంటి అసలు? సో సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ని కాంబాట్ చేయాలంటే ఇప్పుడు చైనా పెట్టింది. ఇలా ఏమి క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు పెట్టే వాళ్ళు హెల్త్ రిలేటెడ్ విషయాలు మాట్లాడకూడదని చెప్పి చైనా ఆల్రెడీ పెట్టింది. మనకు 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి చట్టం రావడం, 2 చట్టాన్ని మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. సో ఈ 2 కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ చేయకపోతే ఇంకా అసలు ఒక కంట్రోల్ లేకుండా పోతుందండి. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఫ్యామిలీ హిస్టరీ అంతా తీసుకుంటాము, వాళ్ళ జీన్స్ ఏంటన్నది మొత్తం అనలైజ్ చేస్తామని చెప్పారు. వీళ్ళు సింపుల్గా వెళ్ళి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ డైరెక్ట్గా పంపిస్తాను అని చెప్తున్నారు కదా. అవును అవును. ఈచ్ పర్సన్కి అదే మెడిసిన్ పనిచేస్తుంది మేడం. అసలు అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు అనుకోండి క్లినిక్కి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వెయిట్ చూస్తాం, వాళ్ళ BMI చూస్తాం, అప్పుడు ఒక మెడిసిన్ రాయాలనుకోండి దానికి డోస్ పరంగా ఉంటుంది. ఒక సింపుల్ థింగ్ చూసుకోండి, పింపుల్స్ తీసుకోండి, చాలా కామన్. అంటే ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ నార్మల్ ఇండివిజువల్స్కి ఏదో ఒక రోజున పింపుల్ వచ్చి ఉంటుంది. సో అందులో కొంచెం సివియర్ వాళ్ళు, మోడరేట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. సో దానికి వస్తే ఇప్పుడు అదే అమ్మాయి అనుకోండి, వాళ్ళ మెన్స్ట్రువల్ హిస్టరీ అడుగుతాం. అదే మ్యారీడ్ విమెన్ అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఎంతమంది, వాళ్ళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఏంటి, ఇవన్నీ అడుగుతాం. అదే అబ్బాయి అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండింది ఏంటో అడుగుతాం. ఒకవేళ ఫేస్ మీదే కాకుండా బ్యాక్ మీద, చెస్ట్ మీద ఏమన్నా ఉందా అని ఒక్కొక్కసారి వాళ్ళని అండర్స్ చేయించి చూస్తాం. తర్వాత వాళ్ళవి వేరే ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లం ఎవిడెన్స్ ఉందా అని చెప్పి వాళ్ళ హ్యాండ్ ఫీట్ సైజు నుంచి, వాళ్ళ హైట్ నుంచి, వాళ్ళకి అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఎక్కడెక్కడ ఉంది, వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎగ్జామిన్ చేయడానికి మాకు ఒక 4-3 నిమిషాలు పడుతుంది. అవసరమైతే ఇప్పుడు కొంతమందికి సింపుల్ క్రీమ్ రాసిస్తాం, కొంతమందికి బ్లడ్ టెస్ట్లు అవి చేయించి ప్రాపర్ పెద్ద మెడిసిన్ ఓరల్గా ఒక 1 year కోర్స్ నడిపిస్తాం. సో నాకు అసలు ఏమీ తెలియకుండా డిఎంలో చేయటం అనేది అసలు ఏం అర్థం కాకుండా పోయిందండి. అసలు ఎలా చేస్తున్నారు అని ఇవన్నీ అన్ఫార్చునేట్లీ అండి చాలా మా డాక్టర్లు చేస్తున్నారండి. అండ్ దాని వలన మేము చాలా సిగ్గుపడుతున్నాం, చాలా చింతిస్తున్నాం. దాన్ని ఎలా కంబాట్ చేయాలా అని చాలా కష్టపడుతున్నాం మా అసోసియేషన్లో. అండ్ ఇప్పుడు మెడికల్ కౌన్సిల్లో ఇలా అడ్వర్టైజ్ చేయకూడదు, ప్రోడక్ట్ని ఇలా చెప్పకూడదు, మీరు డైరెక్ట్గా ఇన్ పర్సన్ కలవకుండా మీరు ఆన్లైన్లో కన్సల్టేషన్ చేయకూడదు అని కూడా ఉంటాయని నేను విన్నాను. అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు. మరి వీళ్ళ మీద మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవడం? సో ఇందులో ప్రాబ్లం ఏమైందంటే అండి, మనకి మెడికల్ కౌన్సిల్స్ ఏమో షార్ట్ స్టాఫ్డ్ ఉంటారు, ఈ పనులు చేసే వాళ్ళేమో లక్షల కొద్దీ ఉన్నా నేను ఆశ్చర్యపోను. నాకే 100ల కొద్దీ తెలుసు, అంటే పర్సనల్గా ఇలాంటివి చేసేవాళ్ళు. సో ఎంతమందిని ఎవరు పట్టుకుంటారు? సో మేమేం చేస్తున్నామంటే, అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్, వెనేరియాలజిస్ట్ అండ్ లెప్రాలజిస్ట్లో నేను
ఒక కమిటీకి చైర్పర్సన్ ఉండే లాస్ట్ ఇయర్ వరకు. అది యాంటీ క్వాకరీ, లీగల్ అండ్ ఎథిక్స్ కమిటీ, 3 కమిటీస్కి కలిపి. ఆ కమిటీ ద్వారా మేము ఒక 5 డెర్మటాలజిస్టులకి నోటీసులు పంపాం ఇలా చేయొద్దు అని. తర్వాత వాళ్ళ మీద మెడికల్ కౌన్సిల్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. అందులో కర్ణాటక మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కొంచెం యాక్టివ్ ఉంటారు. ఒక ఆమె మీద కేసు నడవబోతోంది. ఒక్కసారి అదేమో ఇంకా వాయిదాలు అవుతుంది. బట్ వీఆర్ హోప్ఫుల్ అండి. ఎందుకంటే అలా ఒక్కరికి లైసెన్స్ పోయిందనుకోండి, ప్రాక్టీస్ చేయడానికి ఆపేసాం అనుకోండి, అప్పుడు ఆమె నేను డెర్మటాలజిస్ట్ని అని చెప్పుకోవడానికి ఉండదు. అప్పుడు ఆమె ఫాలోయింగ్ ఏమవుతుంది? సో హోప్ఫుల్ చూడాలి. లేకపోతే అంతగా సోషల్ మీడియాలోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఆ డాక్టర్ని వదిలేసి మామూలుగా చేసుకోవడమే మోడల్ టైప్లో. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారండి మేడం, ఇది వరకు నాకు ఏదన్నా స్కిన్ ప్రాబ్లము లేకపోతే ఇంకోటి ఉందనుకోండి మేడం, నేను ఎవరినన్నా అడిగేవాళ్ళని రెఫరెన్స్, అరే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏ డాక్టర్ బెస్ట్, ఎలాంటి వాళ్ళు బెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో సెర్చ్ చేయడము, లేకపోతే రివ్యూస్ సెర్చ్ చేయడము, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ కనిపిస్తే ఎవరికో షేర్ చేసుకోవడమో చేస్తున్నారు కదా. ఇలాంటివి నమ్మొచ్చా? లేదంటే డాక్టర్ని చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలి మనం? చాలా కష్టమైన ప్రశ్న వేశారండి. అంటే యూ కెన్ కాల్ మీ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పటికి కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బెస్ట్ అండి. బట్ ఇప్పుడు ఈ గూగుల్ రివ్యూస్ అవి ఉంటాయి కదా, నేను 2009లో ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 2003లో నాది MD అయిపోయింది. 2009కి లేవు రివ్యూస్, 10 నుంచి 11 నుంచి ఎప్పటి నుంచో ఉంటాయి. ఇప్పటి వరకు మాకు 400 రివ్యూస్ ఉన్నాయండి. మొన్న 6 months క్రితం క్లినిక్లు పెట్టిన వాళ్ళకి 2000 రివ్యూలు ఉన్నాయి. సో మీకు తెలుసు ఇది ఆర్గానిక్గా, ఇది మ్యానుఫ్యాక్చర్డా అని చెప్పేసి. సో అన్నీ ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి అనుకోండి, అదొక రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు కొన్న నెగిటివ్ రివ్యూలు ఉండాలి కదా, కొన్న అంటే అన్నీ 5 స్టార్ ఎలా ఉంటాయి? 100%. ప్లస్ మీరు ఏదన్నా కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అండి, ఫస్ట్ వాళ్ళ పేరుని మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్లో ఉందా లేదా చూసుకోండి. ఆ ఇప్పుడు నా పేరు మీరు వెతికితే కనుక అందులో నా MBBS, నా MD డెర్మటాలజీ 2 దొరుకుతాయి. అదే ఒకవేళ నా పేరు మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్లో కాకుండా డెంటల్ కౌన్సిల్ రిజిస్టర్లో దొరికింది అనుకోండి, దాని అర్థం ఏంటి? అది మీన్స్ నేను డెంటిస్ట్ అనేసి. సో నేను డాక్టర్ సో కాస్మెటాలజిస్ట్ అని రాసుకుంటే అది అసలు మెడికల్ డాక్టరా, డెంటల్ డాక్టరా, ఇలాంటి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందండి ఈనాడు. తర్వాత ఒక్కొక్కళ్ళు ఆయుర్వేద డాక్టర్లు ఉంటారు, ఒక్కొక్కళ్ళు మీరు అన్నట్టు ఆనరీ డాక్టరేట్ అంటాం కదా, గౌరవ డాక్టరేట్, అది కూడా కావచ్చు. సో ఫస్ట్ అంతవరకు చెక్ చేసుకోండి. 2, మీరు వెళ్ళే క్లినిక్కి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉందా? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది డిస్ప్లే చేయాలి, అది రూల్ మాట. సో మీరు అక్కడికి వెళ్ళగానే అలా ఇలా చూసారనుకోండి, అక్కడ అది ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఒకవేళ బాగా రిలేటివ్లీ కొద్ది రోజుల్లో ఎక్కువ పాజిటివ్ రివ్యూస్, నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఎక్కువ ఉంటే అదొక రెడ్ ఫ్లాగ్ అని చూడండి. తర్వాత మీరు ఆ ఇన్స్టాగ్రామ్ అది చూసారనుకోండి, అందులో మీకు వ్యాలంటైన్స్ డే ఆఫర్, హోలీ ఆఫర్, దివాళీ ఆఫర్, ఇలాంటివన్నీ ఏ రెస్పెక్టెడ్ డాక్టర్ పెట్టరు. ఎందుకంటే డిస్కౌంట్లు అవన్నీ డాక్టర్లు పెట్టడం ఏంటంటే అది ఏమన్నా చీరల షాపా అంటే. సో అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అదొక రెడ్ ఫ్లాగ్. 2, ఇప్పుడు అంటే ఇంత ప్రోడక్ట్స్ ప్రమోషన్ చేస్తున్నారు అనుకోండి, ఇది అనెథికల్ డాక్టర్ అని. ఎందుకంటే ఎథికల్ డాక్టర్స్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయరు. అది ఇన్స్టాగ్రామ్ మీద మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు డార్క్ నెక్ ఉంది, డార్క్ అండర్ ఆర్మ్స్ ఉన్నాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మీరేమో కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలా, షుగర్ మానాలా, ఇలాంటివి ఏమైనా చెప్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు కొంత తెలుస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు మంచి ఎవరిది, చెడు ఎవరిది కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు ఇది ఇలా ప్రోడక్ట్స్ ప్రమోషన్ అనేది నార్మల్ అనుకుంటున్నారు జనాలు. అది అసలు అనెథికల్, ఇల్లీగల్ అని తెలియట్లేదు జనాలకి. సో మీలాంటి వాళ్ళ ద్వారా హోప్ఫుల్లీ అది బయటకు తెలియాలి. అంటే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు మేడం, డాక్టర్స్లో చాలామంది మీరన్న అదర్ సైడ్ కూడా ఉన్నారు. అంటే ఎలా హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ ఎలా ఉండాలి, ఏది చేస్తే మీరు అంటే నార్మల్గా మీరు స్కిన్ గ్లో అవుతుంది, ఏ ఫ్రూట్స్ తినండి, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ జనం వీళ్ళకంటే కూడా వాళ్ళనే ఎక్కువ ఫాలో అవుతున్నారనేది నా ఒపీనియన్ మేడం. కరెక్ట్ అండి. ఎందుకంటే మనుషులకి షార్ట్ కట్స్ కావాలా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ బాగా తిండి తగ్గి కరెక్ట్ వెయిట్కి రా, ప్రోటీన్ క్యాల్కులేట్ చెయ్యి అంటే అమ్మో లెక్కలు వేయాలా అంటారు. లేకపోతే షుగర్ మానే, మైదా మానే అంటాం.
అంటేనే అవునా మరి నాకు ఇష్టమే అంటారు. అంటే ఇష్టమే, అందరికీ ఇష్టమే. సో తర్వాత ప్రతిరోజు గంటన ఎక్సర్సైజ్ అవసరం, 5 times a week అన్న మినిమం అంటాం. అమ్మో నాకు టైం లేదంటారు. సో ఇలా మాలాంటి వాళ్ళు చెప్పారనుకోండి అన్నీ కష్టంగా ఉంటాయి. తర్వాత టైంకి పడుకో అంటాం, అట్లీస్ట్ 7-8 hours నిద్ర ఉండాలి అంటాం. మరి మనం ఈ స్క్రోలింగ్లన్నిటికి టైం ఎలా వస్తుంది? సో అలా కాకుండా నీకు మంచి స్కిన్ కావాలంటే ఇదిగో ఇది వాడే అన్నాం అనుకోండి, అది చాలా డూయబుల్. నేను చెప్పేది కష్టం, వాళ్ళు చెప్పేది ఈజీ. ఎందుకంటే అది ఒక 1000 రూపాయలు, 500, 2000 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. వాళ్ళు అనేసుకుంటున్నారు, దాంతో వచ్చేస్తుంది. సో ఎప్పుడన్నా అండి మనిషి షార్ట్ కట్ తీసుకుందామని ట్రై చేస్తాడండి. ఇన్స్టాగ్రామ్ వల్ల షార్ట్ కట్స్ అన్నీ అవైలబుల్ చేసేసారు. అది అండ్ అవి నిజం షార్ట్ కట్స్ కాదు, షార్ట్ కట్టే కానీ ఎటు దారి తీస్తుందో అది చూసుకోవాలి. ఇంకొక చిన్న డౌట్ మేడం, చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఇక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గురించి ఎంత మాట్లాడుకుని ఉంటుంది. బట్ ఏంటంటే మేడం, ఈ హెయిర్ ఆయిల్ వాడండి, మీకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అదని నేను ఒక టైంలో అయితే నా ఇన్స్టాగ్రామ్ టైం లైన్ అంతా కూడా ఇవే ఉండేవి. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు నాకు అంత జుట్టు వచ్చేసింది అని ఇంత జుట్టు వచ్చేసింది. అలా వన్స్ హెయిర్ పోయిన తర్వాత మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందా మేడం ఇట్లా ఆయిల్స్ ఇవన్నీ యూస్ చేస్తే? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం అండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అలపీషియా ఏరియేటా అని ఒకటి ఉంటుంది. అదొకలాంటి, అది తెలుగులో పేనుకూరు కూడా అంటారు, కానీ అది యాక్చువల్లీ పేలకి సంబంధించింది కాదు, దాని పేరు అంతే. సో అదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. దాంట్లో మొత్తం పోయినాక కూడా ఫుల్గా వచ్చే ఛాన్స్ ఉంది. వేరస్ మామూలు ఈ బట్టతలు ఉంటుంది కదా, అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం, ఆండ్రోజెనెటిక్ అలపీషియా అని కూడా అంటాం. అంటే ఫస్ట్ ఏమో అది ఇక్కడ పోద్ది, తర్వాత కొంచెం ఇక్కడ పోతుంది, తర్వాత ఇక్కడ తగ్గుతుంది. సో ఇలా పోయిన వాళ్ళకి కొంతవరకు మెడికల్ ట్రీట్మెంట్తో అవుతుంది అన్నమాట. అంటే మినాక్సిడిల్ అని, ఫినాస్ట్రైడ్ అని కొన్ని మంచి మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత ఒక స్టేజ్ వరకు ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల అవుతుంది. బాగా పోయిందనుకోండి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయటానికి కూడా సరిపోలేనంత ఉందనుకోండి, అప్పుడు ఇంకేం చేసేది లేదు. సో అది నేను జనరలైజ్డ్గా చెప్పలేను. కొన్ని కండిషన్స్లో ఫుల్ గ్రోత్ ఉంటుంది, మోస్ట్లీ బాగా అడ్వాన్స్డ్ మామూలు బాల్డ్నెస్లో ఉండదు. ట్రాన్స్ప్లాంట్తో కొంతవరకు ఉంటుంది. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి మేడం ఇంకేం చెప్తామండి, మార్కెటింగ్ జిమ్మిక్స్ అసలు. అంటే ఒకటే ప్రాబ్లం అండి, ఇప్పుడు మనము సైన్స్ మాట్లాడాలని అనుకుంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్లో అలాంటి ఇంగ్రీడియంటే ఉందనుకోండి, అందులో డిస్టిల్ చేసి దాన్ని అనలైజ్ చేసి అందులో ఆ మాలిక్యూల్ ఏంటో తీసి దాన్ని ఈ పాటికి ఫార్మా వాళ్ళు దాన్ని $1 బిలియన్ చేసి పడేసే వాళ్ళండి. సింపుల్ అండి. ఎందుకంటే ఉత్తి రీసెర్చ్ మీద ఈ పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు ఈ లారియల్, ఇదేంటి బేస్డ్ ఆఫ్, ఇలాంటి పెద్ద పెద్ద గ్లోబల్ చైన్స్ ఉన్నారు. వాళ్ళకి 1000 మంది సైంటిస్టులు ఒక్క ప్లేస్లో కూర్చుని చేస్తూ ఉంటారు అన్నమాట వీటి కోసం రీసెర్చ్లు. సో ఇలాంటిది ఒకటి కొంచెం హోప్ ఉన్నా దాన్ని అందులో ఇప్పుడు ఏ రోజులండి ఈజీగా చేసేయచ్చు. దాన్ని అనలైజ్ చేసి పాటికి దాన్ని ఒక బాటిల్లో పెట్టేసి దానికి ఒక USFDA అప్రూవల్ తెచ్చేసి మార్కెట్ చేసి పడేద్దరు. సో ఈ రోజుల్లో మిరకిల్స్ అనేవి సాధ్యం కావు అసలు. మొన్న ఒకటి పెద్ద వైరల్ అయిపోయింది, ఒక 1 weekలో హెయిర్ గ్రోత్ వచ్చేస్తోంది అని చెప్పేసి. అంటే దేవర్ 2 of them. ఒకటి ఫిలిప్పీన్స్లో ఏదో స్టడీ జరిగింది అని చెప్పేసి ఒకటి పట్టుకున్నారు. అదేంటంటే అది phase 2 ట్రయల్ అంటాం. phase 2 ట్రయల్ అంటే జస్ట్ ఎర్లీ స్టేజెస్లో, అది ఇంకా అప్రూవల్స్కి కూడా వెళ్ళలేదు అన్నమాట. సో దాన్ని పట్టుకొని దాన్ని సోషల్ మీడియా అంతా, నాకు పేషెంట్లు వరుసగా క్లినిక్కి మెసేజ్లు అన్నమాట, కెన్ ఐ యూజ్ దిస్ అనుకుంటా. అంటే లేదమ్మా, అది అప్రూవల్ రావడానికి ఇంకో 5-6 ఏళ్ళు పడుతుంది, అది కూడా అది వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. ముందు రోజుల్లో ఎలా ఉండేదంటే అండి, సోషల్ మీడియాకు ముందు ఏదన్నా ఒక రీసెర్చ్ మెడికల్ జర్నల్లో వచ్చేది. మెడికల్ జర్నల్లో వచ్చిన చాన్నాళ్ళకి అప్రూవల్ స్టేజ్కి వెళ్ళేది. అప్రూవల్ స్టేజ్కి వెళ్ళి తర్వాత మార్కెటింగ్కి వచ్చినాక మామూలు ప్రిస్క్రైబింగ్ డాక్టర్లకి తెలిసేది ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ బైపాస్ చేసేసి స్ట్రైట్ అవే ఇంత ప్రామిస్ ఉండంగానే ఫస్ట్ సోషల్ మీడియా ఎక్కేసి హడావిడి చేసేసి దానివల్ల షేర్ ప్రైస్లు ఎంత పెరుగుతాయో తెలుసా? ఖచ్చితంగా. మొన్న క్లాస్కోటెరాన్ అనేసి ఒకటి ఉందన్నమాట. క్లాస్కోటెరాన్ యాక్చువల్లీ ఫస్ట్ యాక్నీ కోసం అప్రూవల్ వచ్చింది. ఇండియాలో లేదా మెడిసిన్ ఇంకా. ఆ క్లాస్కోటెరాన్ ఏమోని ఇప్పుడు హెయిర్ గ్రోత్లో కొంత ప్రామిస్ ఉందని చెప్పేసి ఏదో మొన్న అప్రూవల్ వచ్చింది. దానివల్ల ఎన్ని రీల్స్ ఇండియాలో, ఎంత హడావుడి, దానివల్ల ఎంత షేర్ ప్రైస్ ఇంక్రీజ్. సో ఇవన్నీ అండి మార్కెట్ ఫోర్సెస్ అండి. ఈ మార్కెట్ ఫోర్సెస్కి మామూలు మిడిల్ క్లాస్ ఇండియన్ బలైపోతున్నారు అండ్ వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు. మేడం ఇందాక మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకున్నాం మేడం.
అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే చాలా మంది మెయింటైన్ చెయ్యాలి అని అంటారు కదా మేడం. ఈ మెయింటైన్ చేయడం అంటే ఏంటి మేడం? సో మెయింటైన్ చేయడం అంటే అండి, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే యూజువలీ మెన్కి చేస్తాము. ఈ వెనకాల ఉన్న హెయిర్ని తీసుకొచ్చి ఫ్రంట్లో ఎక్కడైతే పోయిందో ఆర్ క్రౌన్ మీద, తల మీద ఎక్కడ పోయిందో అక్కడ పెడతారు. బట్ వాళ్ళ సొంత జుట్టు ఏదైతే ఉందో ఈ మిగిలిన జుట్టు అంతా కూడా పోయే ఛాన్స్ ఉంది. సో దానికోసం US FDA అప్రూవ్డ్ మెడిసిన్స్ రెండు రకాలు ఉన్నాయి. సో అది వాడాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మినాక్సిడిల్ లోషన్ కానీ లేకపోతే ఫినాస్టరైడ్ అని కానీ, ఈ రెండు US FDA అప్రూవ్డ్ మెడిసిన్స్. లేకపోతే వేరే వేరే మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు మెయింటైన్ చేయకపోతే అంటే యూజింగ్ దీస్ మెడిసిన్స్ ఏమవుతుంది, ట్రాన్స్ప్లాంటెడ్ జుట్టు ఉంటుంది కానీ సొంత మధ్యలో ఉన్న జుట్టు పోతుంది అన్నమాట. అది మోస్ట్ మెజారిటీకి. కొంచెం మందికి ఏమవుతుంది, ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా పోయే అవకాశం ఉంది. సో అందుకని వాళ్ళు ఆ మెడిసిన్ వాడి మెయింటైన్ చేయాలి అని చెప్తారు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలామంది వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా మేడం. అవును. ఇక్కడ చేయించుకోకుండా అక్కడికి ఎందుకు వెళ్తారు? అండ్ అక్కడ చేసే వాళ్ళంతా జెన్యూన్ అని? అస్సలు కాదండి, టర్కీలో మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు. ఒకటి, ఇప్పుడు మన బాగా ఇక్కడ మంచిగా చేసే వాళ్ళకంటే టర్కీలో చేసే వాళ్ళ కాస్ట్ తక్కువ. మనం ఏమనుకుంటాం, మామూలుగా ఫారెన్లో చేయించుకుంటే ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాం కదా. అక్కడ టర్కీలో, ఇస్తాన్బుల్లో అంతా వీధికి మీరు యూట్యూబ్లో చూడండి, టర్కీ ప్లాస్టిక్ సర్జరీ డెత్స్ అని ఎన్ని దొరుకుతాయో తెలుసా. అక్కడ దిక్కు మొక్కు ఉండదండి. ఎందుకంటే అక్కడ మనకంటే ఇప్పుడు మన దేశంలోనే మనకి ఏమన్నా అయితే దిక్కు ఉండకపోవచ్చు, అక్కడికి వెళ్ళి ఏమన్నా అయిందనుకోండి అసలు దిక్కు మొక్కు ఉండదు. మీరు అక్కడ మంచి మంచి ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఉంటారు. అలాగని అస్సలు క్వాలిఫికేషన్ లేని 10th ఇంటర్ ఫెయిల్ రకాలు కూడా ఉంటారు. మన దేశం కాని దేశం వెళ్ళి అక్కడ అది మంచిదో కాదో తెలియకుండా ఎందుకు వచ్చిన గొడవ? అదేదో చక్కగా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, చేసుకోవచ్చు కదా. సో ఇండియాలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 2002లో ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏమని, దట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డర్మటాలజిస్ట్ విత్ ద రైట్ ట్రైనింగ్. ఇప్పుడు డర్మటాలజిస్ట్ అయిన మాత్రాన వాళ్ళకి ట్రైనింగ్ ఉందని కాదు, ప్లాస్టిక్ సర్జన్ అయితే కూడా ఉందని కాదు, దాంట్లో మళ్ళీ స్పెషలైజ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు నాకు చేయటం బాగా రావచ్చు, బట్ నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చేసేసాను అనుకోండి, ఇది ఓటీ కాదు కదా, ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, దీన్ని స్టెరిలైజ్ చేయలేదు కదా. ఆర్ నాకు కరెక్ట్ ఒకవేళ సరే ఎనస్థెటిక్ ఇచ్చాను, లోకల్ ఎనస్థెటిక్, ఇక్కడ పేషెంట్ కొలాప్స్ అయ్యాడు, సో ఆయన్ని ఐసీయూకి షిఫ్ట్ చేయడానికి మనకి అరేంజ్మెంట్స్ ఏమిటి? మనకి ఇక్కడ స్ట్రెచర్ ఉందా, ఇక్కడ ఒక లిఫ్ట్ ఉందా? లిఫ్ట్ ఉంటే ఎలాంటి లిఫ్ట్ ఉంది? ఇప్పుడు పడిపోయిన వాడిని లాక్కొని తీసుకెళ్ళాం కదండి, పడుకోబెట్టి తీసుకెళ్ళాలి కదా. సో స్ట్రెచర్ మీద తీసుకెళ్ళాలి కదా, అంటే స్ట్రెచర్ లిఫ్ట్ ఉందా లేదా గ్రౌండ్ ఫ్లోర్లో లేకపోతే? ఇలాంటివన్నీ ఉండాలని చెప్పేసి అది NMC చెప్పింది. సో అదే ఇయర్లో 2022లో డిసెంబర్లో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని కాపీ చేసి ఒక పర్టికులర్ MDS చేసిన వాళ్ళు, OFMS అని, అంటే ఓరల్ అండ్ ఫేషియల్ అండ్ మ్యాక్సిలరీ సర్జన్స్ అనే ఒక స్పెషాలిటీ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. రీసెంట్గా ఏం జరిగిందంటే NMC, నేషనల్ మెడికల్ కమిషన్, హ్యాస్ సపోర్టెడ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అండ్ సెడ్ దట్ ఈ OFMS వాళ్ళు చెయ్యకూడదు అని చెప్పింది. మేము అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్ తమిళనాడు బ్రాంచ్ వాళ్ళు కేసు వేశారు, అలాగే బాంబేలో కొంతమంది డర్మటాలజిస్టులు కేసు వేశారు. ఇది నడుస్తోంది. బట్ NMC అయితే క్లియర్గా చెప్పేసింది, అసలు డెంటిస్ట్ అనే వాళ్ళు ఎందుకండి చేయాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఇప్పుడు నేను వెళ్ళి డెంటిస్ట్రీ చేస్తానని అంటలేదుగా. అది సో టర్కీ గురించి, ఒకవేళ టర్కీయే వెళ్ళాలి ఇండియాలో నాకు వద్దు అని అంటే ఫస్ట్ వెళ్ళి అక్కడికి ఆ ప్లేస్ చూసి వాళ్ళ డిగ్రీలు చూసి అర్థం చేసుకొని అప్పుడు వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ మంచి క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్. అండ్ కాస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడేమో ఇంత అవుతుంది, ఇక్కడేమో 4 లక్షలు అవుతుంది, అక్కడైతే 2 లక్షలే అవుతుంది, నేను టర్కీ చూసినట్టు ఉంటుంది, అంటే పీపుల్ ఆర్. సో ఇలా కంటే ఇప్పుడు హెయిర్ అనేదండి మళ్ళీ రాదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడూ కూడా మీకు డబ్బులు బాగా టైట్ ఉన్నాయనుకోండి, చేయించుకోవద్దు, తర్వాత చేయించుకోండి, ఏం కాదు. ఈ లోపు మెడికల్లీ మేనేజ్ చేసుకోండి. అంతేగాని ఈ డబ్బుల కోసం అని చెప్పి కాంప్రమైజ్ అయితే ప్రాణాలు పోవచ్చు, రేర్గా కాన్పూర్లో జరిగినట్టు, జుట్టు పోవచ్చు, చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఎన్నిసార్లు. ఎందుకంటే అది ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు సరిగ్గా చేయలేదనుకోండి, రూట్స్ ట్రాన్సెక్ట్ అయిపోయినాయి అనుకోండి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, తీసింది పోయే, పెట్టింది పోయే.
సో మొత్తానికి మోసం అవుతుంది. మేడం ఇప్పుడు చాలా మంది ఇందాక మనం ఆదివాసి ఆయిల్ అని మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది ప్రమోట్ చేసేది ఏంటంటే కెమికల్ ఫ్రీ అని చెప్పి, పారాబెన్ ఫ్రీ అని చెప్పేసి 100% ఆర్గానిక్ అని చెప్తారు కదా మేడం. ఆన్ కౌంటర్ అమ్మే మెడిసిన్, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మేది ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఈ కేటగిరీస్ ఎలా ఉంటాయి, నిజంగా అలాంటిది ఉంటుందా? సో కెమికల్ ఫ్రీ అనేది అయితే ఒక పెద్ద, దాని ఏమన్నాలో అదొక జోక్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉందండి, ఇప్పుడు సైన్స్ చదివిన వాళ్ళు 5th క్లాస్లోనే ఇప్పుడు నేర్చుకుంటాం, గుర్తులేదు నాకు, H2O అని చదువుకుంటాం కదండి. అంటే అది దాన్ని ఏమంటాం, H2O అంటే ఏంటిది, కెమికల్ ఫార్ములా. వాటర్ కూడా కెమికల్లే, అన్ని కెమికల్సే. గుడ్ కెమికల్సా, బ్యాడ్ కెమికల్సా, సేఫ్ కెమికల్సా, అన్సేఫ్ కెమికల్సా. థర్డ్ థింగ్, అసలు టెస్టెడ్వా అన్టెస్టెడ్వా. ఇప్పుడు మీరు చెప్పేవి 3 కేటగిరీస్ అండి. ఒకటి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్. 2 ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ అన్ని షెడ్యూల్ H అని ఒకటి ఉంటుంది. షెడ్యూల్ Hలో మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది ఉంటుంది అన్నమాట. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే మన పారాసెటమాల్ ఇలాంటి కొన్ని ఇప్పుడు జ్వరం వస్తే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు, అండ్ అది చట్టపరంగా అది తప్పు కాదు. వేరాజ్ ఒక స్టెరాయిడ్ క్రీమ్ ఉంది. ఇప్పుడు మీకు ఇన్నర్ థైస్ దగ్గర ఇచ్చింగ్ వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ టైప్ది అనుకుంటారు. మీరు వెళ్ళి ఒక మెడికల్ స్టోర్లో అడుగుతారు, వాళ్ళు ఒక క్రీమ్ ఇస్తారు. ఆ క్రీమ్లో సాధారణంగా ఏముంటుంది, స్టెరాయిడ్ కాంబినేషన్ ఉంటుంది విత్ యాంటీ ఫంగల్. సో అది అలా అమ్మడము అది చట్ట విరుద్ధం. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ని అందులో ఆ షెడ్యూల్ Hలో పెట్టించాం. 3వ కేటగిరీ అనేది కాస్మెటిక్స్ అంటే అవి పైన వాడేవి. కాస్మెటిక్స్కి రెగ్యులేషన్ ఈజీ, టెస్టింగ్ ఎక్కువ అక్కర్లే. వేరే డ్రగ్కి, మెడిసిన్కి మీకు టెస్టింగ్ ఎక్కువ అవసరం, పర్మిషన్స్ కావాలి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అది పర్మిషన్స్ అవి కావాలన్నమాట. సో ఈ కెమికల్ ఫ్రీ అనేది అసలు సాధ్యమే కాదు. ఏ కెమికల్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు పారాబెన్ ఫ్రీ అని మీరు ఒక అన్నారు. పారాబెన్ అంటే ఏంటి? పారాబెన్ అంటే ఒకలాంటి ప్రిజర్వేటివ్. సో అది ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న ప్రిజర్వేటివ్, అంటే సెంచరీస్ ఓల్డ్, ఇప్పుడు 1.5 centuries అయితే ఉండాలి ఇప్పటికి. సో అది ఎందుకు అవసరము? ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఒక జార్లో పెట్టి అందులో ప్రిజర్వేటివ్ వేయలేదనుకోండి, అందులో ఏమవుతుంది, మనం ఇప్పుడు ఒక ఫుడ్ ఇవాళ మధ్యాహ్నం మనం ఇంట్లో వండిన వస్తువుని ఒక బాక్స్లో పెట్టేసామనుకోండి, బయట ఏమవుతుంది, బహుశా రాత్రికి పాడవుతుంది, నెక్స్ట్ డేకి పక్కా పాడవుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనం ఒక మేబీ 2-3 days ఎక్స్ట్రా ఉంటుంది. బట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది ఎల్లకాలం ఉండదు కదా, పడిపోతుంది ఏదో ఒక రోజు. అదే షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసం ప్రిజర్వేటివ్స్ అనేవి అవసరం. ప్రిజర్వేటివ్స్ అనేవి దేంట్లో అవసరం? ప్రతిదీ కూడా జార్లో ఉండే ప్రతి వస్తువుకి అవసరం. అంటే ఇప్పుడు వాటర్ లాంటి దానికి కాదు, బట్ వేరే ఈ మనం మాట్లాడే కాస్మెటిక్స్ అన్నిటికీ అవసరమే. సో పారాబెన్ వల్ల అనేక డికేడ్స్గా నడుస్తోంది కదా, వాడుకలో ఉంది కదా. సో దానివల్ల కొంత ఎలర్జీస్ అయ్యి రావడము అదంతా జరుగుతూ ఉండేది. సో అందుకని ఏమైంది, ఒక కొత్త ఫ్యాడ్ లాగా పారాబెన్ ఫ్రీ అని మొదలుపెట్టారు. సో పారాబెన్ ఫ్రీ అంటే ఏమిటి, దాంట్లో పారాబెన్ లేదు, ఇంకో ప్రిజర్వేటివ్ ఉంటుంది, అంతేగాని పారాబెన్ ఫ్రీ అంటే చాలా గొప్పదని అయితే కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, ఏటోపిక్ డర్మటైటిస్ అని ఉంటుంది, ఒకలాంటి ఎగ్జిమా అది. సో అలాంటి వాళ్ళకి బహుశా మనం పారాబెన్ ఫ్రీ ఏమన్నా మనం ప్రిఫర్ చేస్తే చేయొచ్చు, అంతేగాని ప్రతి వాళ్ళకి పారాబెన్ ఫ్రీ అయితే అవసరమే లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎగ్జిమా గురించి చెప్పారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి అని అనుకోవచ్చా మేడం? అనుకోవచ్చు. అండ్ ఎందుకు మేడం, అంటే రీజన్ ఏముండదు? మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటి, మనకి మీరు ఇన్ జనరల్ చూస్తే మన వెయిట్లు పెరుగుతున్నాయి, మన బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుంది, అంటే ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ పెరిగే కొలిది మనకి విజరల్ ఫ్యాట్ అనేది వస్తుంది అబ్డమెన్లో లోపల, అంటే బయట కాదు, లివర్లో, ఇంటెస్టైన్ చుట్టూ ఇదంతా ఉంటుందన్నమాట. సో దీని నుంచి కొన్ని కీమోకైన్స్ అంటాం, కొన్ని కెమికల్స్ అన్నమాట. అవి అంటే యాక్చువల్లీ ఫ్యాట్ అనేదండి చూడటానికి అందంగా ఉండకపోవడమే కాదు, అదొక కెమికల్ ఫ్యాక్టరీ. అది ఏం కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఈ ఎక్స్ట్రా ఫ్యాట్, పర్టికులర్లీ విజరల్ ఫ్యాట్, ఈ ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేసే, ఇన్ఫ్లమేషన్ అని ఒక వర్డ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేసే కెమికల్స్ని
తయారు చేస్తుంది అన్నమాట. కొన్ని రకాల ఎడిపోనెక్టిన్ అని ఒకటి ఉంటుంది, అలా కొన్ని కీమోకైన్స్, కొన్ని ఇంటర్లూకిన్స్, ఇవన్నీ కూడా కెమికల్ మెసెంజర్స్ అండి. శరీరంలో కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? కెమికల్స్ ద్వారా అవుతుంది. హార్మోన్స్ కూడా కెమికల్స్, ఇవన్నీ కెమికల్స్. సో మన వెయిట్లు పెరిగే కొద్దీ మనకి ఆటో ఇమ్యూనిటీ ఇన్ జనరల్ లోడ్ పెరుగుతుంది. అదొక మెయిన్ కారణం దీనికోసం. రెండవది, మనం ముందు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే అంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు, మేబీ డబ్బులు ఉండేవి కాదు, మేబీ అంత డాక్టర్ యాక్సెస్ ఉండేది కాదు. సో ఇప్పట్లో పేషెంట్స్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడము, డాక్టర్లు కూడా హెజిటేట్ చేయట్లేదు. మేము ఇప్పుడు టెస్ట్ అవసరం అయితే రాసేస్తాం, నెగిటివ్ వస్తే మంచిది, సంతోషం కదా. సో ఆ రకంగా కూడా మనకి డయాగ్నోసిస్ ఎక్కువైతుంది. సో దానివల్లే ఇది అంత ఉంది ఇంత ఉందని అనుకుంటాను. సో కొంత రియల్ ఇంక్రీజ్, కొంత మనం డయాగ్నోస్ ఎక్కువ చేస్తున్నాం. కొంతమంది పొల్యూషన్ వల్ల కూడా పాసిబుల్ అండి. అంటే అది ఇప్పుడు కొంత స్టడీస్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు పొల్యూషన్ వల్ల అండి అనేక రకాల డిసీజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి డెర్మటాలజిస్ట్ దగ్గరికి యాక్ని అంటే పింపుల్స్తో, ప్రిమెచ్యూర్ హెయిర్ లాస్, బాగా చిన్నప్పుడే జుట్టుపోవడంతో, పిగ్మెంటేషన్ అంటారు, అది యాక్చువల్లీ సూడో పిగ్మెంటేషన్, అంటే ఫేస్ నెక్ నల్లగా అవడము, ఈ నెక్కిల్స్ నల్లగా అవడం, అండర్ ఆర్మ్ నల్లగా అవడం, అవన్నీ అవటము, అన్వాంటెడ్ హెయిర్ ఇన్ లేడీస్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి పార్టికులేట్ పొల్యూషన్కి బాగా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనం అందరం బ్రీత్ చేస్తున్న ఎయిర్ ఇట్ ఈస్ గెటింగ్, ఇప్పుడు మా చిన్నప్పుడు బ్రీత్ చేసిన ఎయిర్ ఇప్పుడు ఉందండి? లేదు. అలా సో అది కూడా డెఫినెట్లీ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. కానీ ఇప్పుడు చాలామంది 20 ఇయర్స్కే హెయిర్ లాస్ అయిపోయింది, 20 ఇయర్స్కే నా ఫేస్ అంతా ఇలా అయిపోయింది అంటారు కదా. జెనెటికల్ ప్రాబ్లం కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి మేడం? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ముఖ్యమైనదండి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎంతో కొంత జీన్స్లో ఉండాలా, అది మన అందరి జీన్స్లో ఉంది. మనందరూ అంటే మన సౌత్ ఏషియన్ జీన్స్లో ఉందన్నమాట అది. ప్లస్ అది ముందు జనరేషన్స్కి ఎందుకు రాలేదు, అది మనకే ఎందుకు వస్తుంది, ఆర్ లేకపోతే ఇప్పుడు మన తర్వాత జనరేషన్స్కి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వెయిట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అవైలబిలిటీ, ఇప్పుడు అంటే ఈ యాప్స్ ద్వారా ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అండి మనం స్పెషల్ ఫుడ్ తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటింగ్ అవుట్ కల్చర్ తక్కువ ఉండేది. ఈటింగ్ అవుట్ కూడా మీరు వెళ్ళాలంటే మీరు కొంచెం డ్రెస్అప్ అయ్యి వెళ్ళి ఒక కారో బైకో తీసి డ్రైవ్ చేసి వెళ్ళాలా, అంతేగాని ఒక యాప్లో నొక్కంగానే ఇంటికి వచ్చేసేది కాదు. సో ఈ కన్వీనియన్స్ వల్ల ఓవరాల్ అండి ద కైండ్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్, ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్, ద టైమింగ్స్ ఆఫ్ ద ఫుడ్ వీ ఈట్. ఇప్పుడు రాత్రి మీరు 11ంటికి ఇంట్లో ఫుడ్ తింటాను అని నా చిన్నప్పుడు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 11ంటికి ఎవరు మెలకు ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే మెలకు ఉంటే అక్కడ చేయడానికి ఏమి ఉండేది కాదు, దూరదర్శన్ ఉండేది. దూరదర్శన్ 9:30 తర్వాత ఏమి ఉండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది, గుర్తులేదు. సో మన స్లీప్, మన తర్వాత ఇప్పుడు చిన్న పిల్లల నుంచి తీసుకోండి, కొంతమంది పిల్లలు 8:30 నుంచి 6:30 వరకు స్కూల్లో కూర్చుంటారంటండి. స్కూల్లో కూర్చోవడం ఏంటి ఆ పిల్లలు అసలు? ఇంక ఇంటర్ పిల్లలు అయితే అడగే వద్దు, రాత్రి 9:30 వరకు కూడా కూర్చుంటారంట. అండ్ అన్నీ కూడా డోర్ డెలివరీ. ఇప్పుడు మా చిన్నప్పుడు నాకు గుర్తుంది, నేను సైకిల్ తొక్కి స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను అంతకంటే చిన్నప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచి బస్ స్టాప్కి వెళ్ళేదాన్ని. అండ్ ఇట్ వాస్ ఫన్, వీ యూస్ టు ఎంజాయ్ ఇట్. సో ఇప్పుడేముంది, మనం లిఫ్ట్ నొక్కుతాము, బేస్మెంట్లోకి వెళ్తాము, కార్ ఎక్కుతాము, అంతే కదండి. అంటే ఇలా అయిపోయింది. సో ఫుడ్ అవైలబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని కాదు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కూర్చునే ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారంటే వాళ్ళకి ఆ ఫోన్లు, అంటే అందరికీ ఏ ఉద్యోగం ఉన్నా కూర్చోవడమే అవుతుంది. స్లీప్ క్వాలిటీ, స్లీప్ టైమింగ్స్, స్లీప్ డ్యూరేషన్, స్ట్రెస్, ఇంకా రిక్రియేషనల్ డ్రగ్స్. ఇప్పుడు ఆడపిల్లల స్మోకింగ్ ఎంత పెరిగిపోయింది, అండ్ ఆల్కహాల్ బోత్ జెండర్స్లో ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువైపోయింది అండి. ముందు మా చిన్నప్పుడైతే అంటే మా పెద్దవాళ్ళల్లో కూడా అంటే ఇట్ వాజ్ ఎ రేరిటీ. ఇప్పుడైతే అసలు తాగబోతే వింతగా చూస్తున్నారు. మేడం ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, ఏదేది ఎంత డ్యామేజ్ చేస్తుంది మేడం? ఆల్కహాల్ తాగితే స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఎంత డ్యామేజ్ అవుతుంది, ఆరోగ్యం ఎంత డ్యామేజ్ అవుతుంది? సో స్కిన్ పరంగా చూడాలంటే అండి, నంబర్ 1 కల్ప్రిట్ స్మోకింగ్. స్మోకింగ్ టు అ మోడరేట్ డిగ్రీ. మోడరేట్ అంటే ఒక 5 to 10 సిగరెట్స్ అ డే. ఒక 5 years కాలిస్తే మీ స్కిన్ ఏజ్, మీకు సేమ్ ఐడెంటికల్ ట్విన్ ఒకళ్ళు ఉంటే వాళ్ళు స్మోక్ చేయని వాళ్ళు, వాళ్ళకంటే మీరు అట్లీస్ట్ 10 years ఓల్డర్ కనిపిస్తారు.
ఆ తర్వాత అది పెరుగుతూ ఉంటే అది ఫైట్, ఒకవేళ ఇంకా ఎక్కువ స్మోక్ చేస్తారనుకోండి వాళ్ళకి అవన్నీ వస్తాయి. తర్వాత స్మోకింగ్ వల్ల జుట్టు పోద్ది, పింపుల్స్ వస్తాయి, పిగ్మెంట్ వస్తుంది, ఇంకేం కావాలా? సో ఆల్కహాల్ వల్ల డైరెక్ట్గా అంటే చెప్పడం కష్టం అండి. విదిన్ మోడరేషన్ స్కిన్కి పెద్ద ఏం కాకపోవచ్చు, బట్ ఒకవేళ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అలా వచ్చిందనుకోండి అప్పుడు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే లివర్ అది ఎఫెక్ట్ అయిపోయిందంటే. కానీ దానికంటే ముందండి సింపుల్ ఫుడ్ తీసుకోండి మీరు. ఇప్పుడు షుగర్స్ ఎంత ఎక్కువ, ఇప్పుడు మా చిన్నప్పుడు ఒక చాక్లెట్ తినాలంటే అదొక స్పెషల్ అకేషన్ ఉండాలి. ఇప్పుడైతే నాకు తెలిసిన లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి రోజు చాక్లెట్లు కొంటారు. సో ఈ అంటే చిన్నప్పుడే మనకు ఆ స్వీట్ టేస్ట్ ఎక్స్పోజ్ అయిపోతున్నాం. సో ఆ పిల్లలకి ఏ కావాలని అడుగుతూ ఉంటారు. సో ఇంకా ఈ ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ కంటైనింగ్ ఫుడ్స్, పారాబెన్ అని స్కిన్ కేర్లో అంటారు. ఆ ఫుడ్లో ఏం చేస్తున్నారు ప్రిజర్వేటివ్ని? ఎందుకండి ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ మనం తినాలి? ఏం మన ఇంట్లో మనం వండుకోలేమా? సో షుగర్ కూడా వీటికి అసలు షుగర్ అనేది ఐడియల్లీ అసలు మానేయాలి. ఏ స్పెషల్ పండగకో బర్త్డేకో అలాంటిది ఏమైనా తింటే తిన్నాం కానీ, లేకపోతే అంటే అఫ్కోర్స్ నేను ఇలా చెప్తాను, నేను తిన్నాను కాదు, నాకు ఇష్టమే, బట్ ఐ ట్రై హార్డ్ నాట్ టు. మేడం ఇప్పుడు మీరు చాలా ట్రీట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం మేడం. రైట్. ఇప్పుడు చాలా బ్యూటీ పార్లర్స్లో ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు, బొటాక్స్ వాళ్ళే చేస్తున్నారు, ఫిల్లర్స్ వాళ్ళే చేస్తున్నారు. ఇది ఎంతవరకు సేఫ్ మేడం? అస్సలు సేఫ్ కాదండి. సో ఇవన్నీ కూడా సిడెస్కో ప్రకారము మెడికల్ గ్రేడ్ డివైజెస్ కూడా ABCD అని ఉంటాయి. ఇప్పుడు ఈ స్కిన్ ట్రీట్మెంట్స్కి వాడే అన్నీ కూడా C క్లాస్లో వస్తాయి అన్నమాట. సో ఇవి ఓన్లీ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో కానీ, డర్మటాలజిస్ట్ చేతుల మీద కానీ జరగాల్సినవి. సో ఇలాగా అన్లైసెన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ లేకుండా చేయడం అనేది చట్టపరంగా నేరం. అది ఫ్రాడ్ కింద వస్తుంది. అది మనకి ప్రాబ్లం ఏమైందంటే అండి, మాలాంటి వాళ్ళు తక్కువ, ఇది వీళ్ళందరినీ పట్టుకొని ఇప్పుడు వీళ్ళ మీద FIRలు రాయించి మనం ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక మనం కొంత వదిలేస్తున్నాం తప్ప ఇది గవర్నమెంట్ చేయాలండి. ఇది అట్లీస్ట్ మధ్యలో వెళ్ళి రేడ్స్ చేసి అక్కడికక్కడ వెంటనే దాన్ని క్లోజర్ చేసి దాన్ని సీల్ చేయకపోతే భయం ఉండలేదండి. లేకపోతే ఇప్పుడు బోటాక్స్ ఉంది, బోటాక్స్ చేస్తే తప్పుగా ఇప్పుడు మేము ఎందుకు ఇంత ట్రైనింగ్ తీసుకుంటాము? ఇప్పుడు ఒక మజిల్ అనాటమీ అది 1 millimeter ఇటు వెళ్తే ఏమవుతుంది, అటు వెళ్తే ఏమవుతుంది, డీప్ అయితే ఏమవుతుంది, సూపర్ఫిషియల్ అయితే ఏమవుతుంది, ఇంత ఎందుకు చదువుతాం? ఇప్పుడు ఐ ట్రైన్ డర్మటాలజిస్ట్. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంత ట్రైనింగ్ ఎందుకు ఇస్తాము? ఇప్పుడు ఫిల్లర్ తప్పుగా చేసాం అనుకోండి కళ్ళు పోతాయి. అంటే విజన్ పోతుంది అన్నమాట. అంటే విక్టిమ్కి ఒక్కొక్కసారి నోస్ ఫిల్లర్ చేశారనుకోండి, తేడా జరిగింది అనుకోండి, 2 కంట్లోని చూపు పోయే ఛాన్స్ ఉంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. మరి అలాగని మేము రోజు చేస్తున్నాం అంటే దానికి ఒక పద్ధతి, ఒక ట్రైనింగ్ ఉండాలి కదండి. చేయించుకునేవాడు నాన్న అలా చేసేవా అంటే ఎవరు నానాలో ఒకసారి మాకు అర్థం కావడం లేదండి దీన్ని ఎలా చేయాలని. మేము ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తూ ఉంటాం, DMHOని వెళ్ళి కలిసాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రిప్రజెంటేషన్ పెడదామని చూస్తున్నాము. బేసికలీ వీఆర్ గేరింగ్ అప్ ఫర్ PIL అండి. ఎందుకంటే ఇండియాలో కాంప్రహెన్సివ్ లాస్ కావాలండి. ఇప్పుడు కుక్కల వెంట ఎక్కడ పెడతాం మనం? ఒక లా ఉండి ఒక భయం ఉండాలండి. అంటే ఇలా చేస్తే పట్టుబడితే నాకు ఈ శిక్ష ఉంటుంది అని భయం లేకపోతే ఎవరెవరిని కాపాడగలుగుతాం? ఇప్పుడు ఇండియాలో ఇంకొకటి, చాలా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ హష్ అయిపోతాయి, బయటకు రావు అసలు. అంటే రిపోర్ట్ అవ్వవు కదండి చెప్పడానికి. అంతే ఎందుకండి, రేపులు మర్డర్లే రిపోర్ట్ అవటం లేదా, ఇవన్నీ ఎక్కడ రిపోర్ట్ అయితే కదా మేడం. ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక చెప్తుంటే నేను కొన్ని న్యూస్లో చదివాను మేడం, వాళ్ళు ఫిల్లర్స్ ఏదో చేసుకుంటే ఫేస్ అంతా స్వెల్ అయిపోయి కొంచెం చూడడానికి వాళ్ళకి ఇబ్బంది పడి సూసైడ్ చేసుకున్న కేసులు కూడా నేను చూశాను మేడం. యూజువల్గా ఇది ఎందుకు అవుతుంది మేడం అలా? అంటే ఇప్పుడు సరైన ట్రైనింగ్ లేకుండా చేయటం, సరైన ఫిల్లర్ వాడకపోవడము, ఇప్పుడు కాస్ట్ కన్సిడరేషన్స్. మంచి క్వాలిటీ ఫిల్లర్ అనుకోండి అది ఖరీదు ఎక్కువ ఉంటుంది. అదే ఏదో చీప్ ఫిల్లరు అన్లైసెన్స్డ్గా ఇంపోర్ట్ చేసేసుకున్నారు, స్మగుల్ చేయడం అంటాం యాక్చువల్లీ దాన్ని చెప్పాలంటే. అండ్ ట్రైనింగ్ లేకపోవడం, ఇప్పుడు ఏది బోన్ మీద చేయాలా, ఏది ఫ్యాట్లోకి చేయాలా, ఏది డీప్ ఫ్యాట్లోకి చేయాలా, ఏది నీడిల్తో చేయాలా, ఏది క్యాన్యులా అంటాం దాంతో చేయాలా, ఇవన్నీ తెలియాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో అది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను మొన్న మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను మేడం. అదేంటంటే
ఐవి ఫ్లూయిడ్ ఎక్కించుకుంటే స్కిన్ గ్లో అవుతుంది అని చెప్పి రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి మీరు ఖచ్చితంగా చెయ్యాలి, లేదంటే అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి అన్న చేసుకోవాలంటారు. ఇది ఎంతవరకు నిజం? ఈ గ్లూటాథయోన్ అనేసి మీరు వినుంటారు, చాలా పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ వేరియస్ సోషల్ మీడియా. ఈ గ్లూటాథయోన్ ఐవి అనేది ఎంత పిచ్చగా చేయించుకుంటున్నారంటే అండి జనాలు, అది దానివల్ల కొన్ని డెత్స్ అవినివి రికార్డులో ఉన్నాయండి, రిపోర్టెడ్ ఉన్నాయి. ఎందుకు వచ్చింది అసలు? అవి బ్రైట్గా ఉండడం ఏంటి, తెల్లగా ఉండడం ఏంటి, ఐవి ఫ్లూయిడ్స్ ఏంటి? మీరు అది చూసుంటారు ఆ రీల్, ఆ ఢిల్లీ వెడ్డింగ్లో ఒకటి అది చూసుంటారు కదా. సో ఇవన్నీ ఇప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలంటే అండి, ఒకటి అదొక ఎమర్జెన్సీ, అంటే ఒక వార్ సిచ్యుయేషన్, ఓ న్యాచురల్ డిజాస్టర్, అక్కడ ఐవి ఫ్లూయిడ్స్ అంబులెన్స్ స్టాఫ్ పెడితే అదొక అర్థం. లేకపోతే దానికి ఒక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ లేకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు? అసలు వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్ రోళ్ళు, ఈ ఐవి గ్లూటాథయోన్ డ్రిప్స్ ఇంటికి వచ్చి చేస్తారంట. అసలు ఇంటికి వచ్చి ఎందుకు చేయాలి వాళ్ళు? అంటే అదేమన్నా లైఫ్ సేవింగ్ మెడికేషన్? ఆ పేషెంట్ రాలేకపోతున్నారా? అసలు ఆయన ఎందుకు చేయించుకోవాలి ఎవరన్నాని? ఇవన్నీ అసలు మంచివి కావండి. ఐవి గ్లూటాథయోన్ అనేది అసలు ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం చేయడం అనేది చాలా తప్పు. ఏదో ఒక యాక్ట్రెస్ని చూస్తారు, ఆవిడ తెల్లగా అయిందంటారు, ఇప్పుడు అందరూ అలా అవుదాం అనుకుంటారు. వీళ్ళకి అర్థం కావట్లేదండి, ఈ యాక్ట్రెసెస్ వాళ్ళు ఈ ఒక్కటే చెయ్యరు. వాళ్ళు బహుశా అది కూడా చేయించుకొని ఉండొచ్చు. ఫర్ ఆల్ యూ నో, వాళ్ళ ఆ పోస్ట్ ఏదో వాళ్ళు కొన్ని లక్షలు తీసుకొని పెట్టి ఉండొచ్చు, మనకేం తెలుసండి. కానీ వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళ నిద్రని వాళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాళ్ళ స్కిన్ కేర్ ఎంత బాగా చేసుకుంటారు, అవన్నీ చేయకుండా మీరు ఐవి గ్లూటాథయోన్ ఎక్కిచ్చేసుకుంటే వాళ్ళ ఎలాంటి స్కిన్ వస్తుందని వీళ్ళు అనుకోవడం వీళ్ళ అంటే కొంచెం స్టూపిడిటీ టైప్ది. ఇప్పుడు యాక్టర్స్ అని మాట్లాడుకున్నాం కదా మేడం, ఆన్ స్క్రీన్ వాళ్ళు కనపడడానికి చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటారని అంటారు కదా మేడం. ట్రీట్మెంట్స్ సరే, వాళ్ళకి ఎంత ఎక్స్పర్ట్ మేకప్ మెన్ ఉంటారు. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు పెద్ద యాక్టర్స్ అందరికీ ప్రతి ఫ్రేమ్ డిజిటల్లీ రీటచ్డ్ ఉంటుందండి. రైట్. ప్రతి ఫ్రేమ్ వాళ్ళు బయట చూస్తే వాళ్ళు అలా ఉండరు కదా. అంటే వీళ్ళు రెగ్యులర్గా ఈ యాక్ట్రెసెస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు మేడం? అలా అని చెప్పలేవండి. దే ఆల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్ జనరల్గా, ఎందుకంటే వాళ్ళకి అవసరం. బట్ యాక్టర్స్ కానోళ్ళు కూడా ఈ మధ్యన అలాగే చేసుకుంటున్నారు. ఇప్పుడు అనేక రకాలు ఉంటాయండి, కెమికల్ పీల్స్ నుంచి లేజర్ టోనింగ్ నుంచి పికో లేజర్ వరకు అనేక రకాలు ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ సన్ స్క్రీన్ అండ్ సమ్ గుడ్ స్కిన్ రెజిమెన్. అంటే ఇట్ నీడ్ నాట్ బి అ 9-10 స్టెప్ కొరియన్ స్కిన్ రెజిమెన్, అవన్నీ పోయినాయండి. ఇప్పుడు ఇట్స్ ద టైమ్ ఆఫ్ స్కిన్ మినిమలిజం. అంటే మినిమల్గా జస్ట్ ఒక పొద్దున్న 2 products, ఈవినింగ్ ఒక 2 products, మా అయితే ఐ క్రీమ్ ఎక్స్ట్రా రెటినాల్ది, అంతవరకే చాలు. అది గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి. ఒక సింపుల్గా డే టు డే కాలేజ్ లైఫ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ స్కిన్ కేర్ డైలీ రొటీన్గా ఏం చేసుకుంటే బెటర్ మేడం? ఒక అప్రోప్రియేట్ క్లెన్జర్ అండి. అప్రోప్రియేట్ అంటే ఇప్పుడు నార్మల్ స్కిన్ ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. అదే డ్రై స్కిన్ ఉందనుకోండి, కొంచెం లో పిహెచ్ క్రీమీ క్లెన్జర్ లాంటిది, నాన్ ఫోమింగ్ క్లెన్జర్ లాంటిది. ఇప్పుడు సోప్స్ వాడేవాళ్ళండి, మా చిన్నప్పుడు అంతా కూడా మేము కూడా ఫేస్ మీద సోప్సే వాడేవాళ్ళం. సోప్ అనేది ఆల్కలీ, మన స్కిన్ పిహెచ్ ఏమో 5.5. సో ఆల్కలీని పెడితే ఏంటంటే స్కిన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఈ రోజుల్లో మోస్ట్ ఫేస్ వాషెస్ ఇవన్నీ కూడా ఎసిడిక్ పిహెచ్ కానీ న్యూట్రల్ పిహెచ్ కానీ ఉంటాయి. సో ఏదో ఒక సింపుల్ గుడ్ ఫేస్ వాష్ ఒకటి, మార్నింగ్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కాంబినేషన్ కానీ, ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే ఓన్లీ సన్ స్క్రీన్ వాడుకోవచ్చు, అది రెండు అవసరం కూడా లేదు డిపెండింగ్ ఆన్ ద స్కిన్. అండ్ నైట్ చిన్నవాళ్ళు అయితే అండర్ 25 అయితే ఒక సింపుల్ మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 25, 30, 35 డిపెండింగ్ ఆన్ హౌ దే ఏజ్, వాళ్ళకు ఒక రెటినాల్లో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత గెస్ వర్క్ కాకుండా ఇంతమంది డెర్మటాలజిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీకు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అంటారు, మీ డెర్మటాలజిస్టుల కన్సల్టేషన్ ఇంత డబ్బులు కదా, అందరికీ ఇంత కట్టాలని లేకపోవచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఇలాంటివి అడిగితే వాళ్ళు తిడతారేమో నాకు తెలియదు, కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ చాలా ఉన్నాయండి. అక్కడ దే విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. మీ స్కిన్ అనలైజ్ చేసి చక్కగా అట్లీస్ట్, పైగా ఎన్ని మెడికల్ కాలేజెస్ ఇప్పుడు తెలంగాణ నిండా విపరీతం, ఆంధ్రాలో కూడా చాలా ఉన్నాయి, సౌత్లో విపరీతంగా ఉన్నాయి, నార్త్లో అన్ని లేవు. కానీ సో అలాంటివి వెళ్తే మీ స్కిన్ అనాలిసిస్ చేసుకుని చక్కగా ఒక డెర్మటాలజిస్ట్ని నా స్కిన్కి నేను ఏమేం చేయాలి అని చెప్పి అలా వన్స్ ఇన్ 3-4 years వెళ్తూ ఉంటే, ఎందుకంటే ఈ వయసుతో పాటు మన స్కిన్ మారుతుంది, రైట్, సరిపోద్ది. అందుకంటే ఏం అక్కర్లేదు. అలాంటిదప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రెటినాల్ కాకుండా లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ ఎఫెక్టివ్ రెటినాయిడ్స్ అని ఉంటాయి. రెటినాయిడ్స్ అనేవి అయ్యి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్, అయ్యి అల్టిమేట్ యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ యాక్నీ అండ్ యాంటీ పిగ్మెంట్
అలాంటివి చక్కగా ఇస్తారు. సో ఈ గెస్ వర్క్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధను పడే కంటే అలా చేస్తే బెస్ట్. మేడం, ఇందాక మనం సెలబ్స్ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఆఫ్ స్క్రీన్ ఒకలాగా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఒకలాగా ఉంటారు అనుకున్నాం కదా మేడం. అవును. రెగ్యులర్గా సెలబ్స్ తీసుకునే స్కిన్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి మేడం? ఇప్పుడు సెలబ్స్ అంటే రకరకాల ఏజ్ వాళ్ళు ఉంటారు. ఫ్రమ్ లేట్ టీన్స్ టు 60s 70s కూడా ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో అయితేనే. సో స్కిన్ ఒక ఏజ్ అయినాక స్కిన్ టైటనింగ్ ఒకటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేపించుకుంటూ ఉంటారు చాలామంది. తర్వాత స్కిన్ బూస్టర్స్ అనేది అంటే హైలూరానిక్ యాసిడ్ చిన్న చిన్న ఇంజెక్షన్స్, వాటి వల్ల ఏమవుతుందంటే ఆ గ్లో వస్తుంది, ఇంకా టెక్స్చర్ స్మూత్గా కనిపిస్తుంది, ఫైన్ లైన్స్ ఓపెన్ పోజ్ అయ్యి కనిపించకుండా, ప్లస్ హైడ్రేటెడ్గా చూడంగానే దే హ్యావ్ గుడ్ స్కిన్ అనిపించేలాగా. తర్వాత ఫిల్లర్స్ అవి చేయించుకుంటారు, ఎస్పెషలీ లిప్ ఫిల్లర్స్ అయితే యాక్ట్రెసెస్లో క్వైట్ కామన్, ఎస్పెషలీ ద యంగర్ వన్స్. అండ్ వేరే ఫిల్లర్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఓవర్ డన్ అయిపోయింది అనుకోండి, అది దానివల్ల చాలా అనవసరంగా చేసిన వాళ్ళకి చెడ్డ పేరు, చేయించుకున్న వాళ్ళకి చెడ్డ పేరు. సో అవి కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. బట్ బొటాక్స్ ఒకటి యాక్టర్స్కి చేసినప్పుడు అండి మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది మేము, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ మొత్తం పోయింది అనుకోండి, వాళ్ళ యాక్టింగ్ ఎబిలిటీ ఏముంటుంది, ఉండదు. సో ఇవి యాక్చువల్లీ సెలబ్రిటీస్కి ట్రీట్మెంట్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే మామూలు వాళ్ళు ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారు, ఆవిడకు చిన్న బ్రూజ్ వచ్చింది, ఓ 4 రోజులు ఆవిడ ఇంట్లో ఉంటుంది, ఏం కాదు. అదే సెలబ్రిటీకి వచ్చింది అనుకోండి, అమ్మో అప్పుడు పెద్ద టెన్షన్ మాట. సో జాగ్రత్తగా చేయొచ్చు. సో లేజర్స్ నుంచి, స్కిన్ బూస్టర్స్ నుంచి, స్కిన్ టైటనింగ్ నుంచి, ఇవన్నీ కూడా దే ఆర్ క్వైట్ పాపులర్ ఐ వుడ్ సే. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ స్కిన్ కేర్ అన్నిటికంటే మెయిన్ అదే. ఒక చిన్న డౌట్ మేడం, చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా ఈ డియోడ్రెంట్స్, బాడీ స్ప్రేస్ అన్నీ కూడా స్కిన్ మీద అప్లై చేసుకుంటా ఉంటారు కదా మేడం. అవును, అలా చేసుకుంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందని నేను ఎక్కడో చదివాను మేడం, ఇది నిజమా మేడం? నిజమేనండి, చాలా వరకు నిజమే. అంటే డియోడ్రెంట్ వేరు, పర్ఫ్యూమ్ వేరు. సో పర్ఫ్యూమ్స్లో చాలాసార్లు ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎసెన్షియల్ ఆయిల్స్ స్కిన్ని ఇరిటేట్ చేస్తాయి. అంటే అందరికీ ప్రాబ్లం రాకపోవచ్చు, పైగా అది ఫోటో సెన్సిటివిటీ అనేది, అంటే అది సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఏమన్నా తగిలిందనుకో నెక్ మీద వేసుకుంటారు చాలామంది, రిస్ట్ మీద వేసుకుంటారు. సో అలాంటి చోట్ల వేస్తే అది సన్లోకి వెళ్తే అది ఇంకా నల్లగా అవుతుంది. జనరల్గా స్కిన్ మీద అవాయిడ్ చేయండి, క్లోత్స్ మీద వేయడం బెటర్ అని చెప్తాం ఇది. అండ్ డియోడ్రెంట్స్ కొన్ని అయితే స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, బట్ జనరల్గా అండి మంచి హైజీన్ మెయింటైన్ చేసి వీ వుడ్ ప్రిఫర్ దట్ పీపుల్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ద స్కిన్. మేడం, ఇప్పుడు కొన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి డౌట్స్ ఉన్నాయి మేడం, అండ్ మోస్ట్ సర్చ్డ్ గూగుల్ క్వశ్చన్స్ కూడా మేము కొన్ని ప్రిపేర్ చేసుకున్నాం మేడం. షూర్. ఇప్పుడు బోటాక్స్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అవుతుంది మేడం? బోటాక్స్ అనేది యూజువల్గా ఈ రింకిల్స్ వస్తాయి కదండి, అంటే మన ఎక్స్ప్రెషన్ లైన్స్ని తగ్గియడం కోసం వస్తుంది అనమాట. సో నుదురు మీద ఇలా లైన్స్ కానీ, లేకపోతే మనం కోపంగా చేసినట్టు కానీ, లేకపోతే క్రోస్ ఫీట్ అంటాం ఇక్కడ కానీ, వాటికి అన్నమాట. సో అది యూజువల్గా ఏ వయసుకి చేస్తాం, 35+ అలా చేస్తాం, కానీ ఒక్కొక్కరికి చాలా ఎర్లీగా వచ్చేస్తుంది, ఎవరికి ఎస్పెషల్లీ స్మోకర్స్ లాంటి వాళ్ళకి. సో వాళ్ళకి కొంచెం ఎర్లీగా కూడా చేయొచ్చు మనం. ఇంకొకటి బోటాక్స్ అనేదండి యాక్చువల్లీ చాలా ఇట్స్ అ బ్రాండ్ నేమ్. బాటిలినం టాక్సిన్ అనేది యాక్చువల్ నేమ్. సో అనేక వేరే కంపెనీస్ కూడా ఉంటాయి, డిస్పోర్ట్ అని ఉంటుంది, జియోమిన్ అని ఉంటుంది. ఇవి చాలా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి కాస్మెటిక్వి కాకుండా. అంటే ఇప్పుడు ఎక్సెస్ స్వెట్టింగ్ ఉంది, ఒకవేళ వాళ్ళ వర్క్ చేసుకోలేకపోతున్నారు స్వెట్టింగ్ వల్ల, అండర్ ఆర్మ్ కావచ్చు, చేతులు కావచ్చు, కీలాయిడ్స్ అంటాం, స్కార్స్ కొన్ని ఉంటాయి, వాటికి వాడతాము, అనేక రకాల వాటికి బోటాక్స్ వాడతాం. ఇంకా జనరల్గా అయితే ఇప్పుడు కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో, ఒక సెరిబ్రల్ పాల్సీ అనేసి ఒకటి ఉంటుంది అనమాట, ఆ కండిషన్లో అసలు ఫస్ట్ బోటాక్స్ వాడడం మొదలుపెట్టారు, తర్వాత మేము కాస్మెటిక్ వాటికి వాడడం మొదలుపెట్టారు. మేడం, ఇంకా కొన్ని క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేసాం మేడం, చెప్పండి. 1-on-1. షూర్. చాలా మంది ఏంటంటే పింపుల్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు, గిల్లుతారు. సో దానివల్ల ఎక్కువ అవుతాయి అనేది నిజమా మేడం? దానివల్ల ఎక్కువ కానీ దానివల్ల స్కార్స్ పడతాయి. సో ఆ స్కారింగ్ అండ్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో అది అస్సలు మంచి పద్ధతి కాదు. అండ్ చాలామంది చేత్తో గెలట్లేదు, నేనేమో స్టెరైల్ గ్లవ్ వేసుకుని గెలుతున్నాను, నేనేమో ఏదో దేంతో చేస్తున్నాను, నేను టవల్తో రబ్ చేస్తున్నాను, ఏదన్నా కూడా డ్యామేజే స్కారింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మేడం, రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేయాలి? దట్స్ అ టఫ్ క్వశ్చన్ అండి. డిపెండ్స్ ఆన్ ద స్కిన్, డిపెండ్స్ ఆన్ ద యాక్టివిటీ. మోస్ట్ ఆఫ్ అస్ అంటే ఆఫీస్లో కూర్చున్న వాళ్ళకైతే 2 times a day సరిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫుల్ డస్ట్లో ఆడుకొని వస్తారు, లేకపోతే బాగా ఆయిలీ స్కిన్ ఉంది, అలాంటి వాళ్ళకి మేబీ 3 times, అంతకంటే ఎక్కువైతే చేయకూడదు. మేడం,
ఇప్పుడు కొంతమంది టూత్ పేస్ట్ రెమెడీస్ అని చెప్పేసి చెప్తారు కదా మేడం. టెరిబుల్ది. సో అది టూత్పేస్ట్లోనే అది కాస్టిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, స్కిన్ని కాల్చేస్తాయి. ఈ పింపుల్స్ మీద టూత్పేస్ట్ పెట్టడం అనేది అంత డమ్ ఐడియా ఇంకొకటి ఉండదండి. మా చేతులతో మేమే ఆ స్కార్లను ట్రీట్ చేస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయండి. అస్సలు మంచిది కాదు మేడం. 25 years దాటిన తర్వాత పింపుల్స్ రావడం తగ్గిపోతుంది అని అంటారు కదా మేడం, ఎందుకు? పింపుల్స్ రావడం తగ్గిపోవాలి, కానీ చాలాసార్లు తగ్గిపోదు. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అండి, పింపుల్స్ అనేవి, యాక్ని అనేది టీనేజ్ ప్రాబ్లం కాదు, అది ఒక సిస్టమిక్ ప్రాబ్లం. యూజువలీ అది ఒక హార్మోనల్ ప్రాబ్లం. సో ఈ రోజుల్లో అండి అడల్ట్ యాక్ని ఎక్కువైపోయింది టీనేజ్ యాక్ని కంటే. సో అడల్ట్ యాక్ని అంటే బై డెఫినేషన్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 25 అన్నమాట. ఎందుకని? ఇప్పుడు PCOS అని విని ఉంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి నేను మాట్లాడున్నాను, స్మోకింగ్, ఇంకా ఈ ప్రోడక్ట్స్ మాట, ఈ హెవీ క్రీమ్స్ అయ్యి వాడేస్తారు, అవేమో పోర్స్ని బ్లాక్ చేసేస్తాయి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని పెడతాము, లేకపోతే క్యాస్టర్ ఆయిల్తో ఫేస్ని మసాజ్ చేస్తాము, కోకోనట్ ఆయిల్ని పెడతాం. ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కోమోడోజెనిసిటీ అని బ్లాక్ చేసేస్తాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏనండి. సో పూర్ క్వాలిటీ కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా కారణాలు. అండ్ ఆఫ్ కోర్స్ స్ట్రెస్, అదొక పెద్ద కారణం అడల్ట్ యాక్నీకి. మేడం, పింపుల్స్ డైట్, చాక్లెట్, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా వీటి మీద ప్రభావం ఉంటుంది. అబ్సల్యూట్లీ. షుగరీ ఫుడ్స్ అండి. సో ద కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏదైతే బ్లడ్ షుగర్ని ఫాస్ట్గా పెంచుతుందో, సో చాక్లెట్స్ ఒకటి, మిల్క్ ప్రోటీన్, సో వే ప్రోటీన్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఇది ఒకటి. మళ్ళీ కర్డ్లో ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ కూడా కొంచెం యాక్ని జెనిక్ అంటాము. కొంతమందికి నట్స్ వల్ల కూడా అవుతుంది, చాక్లెట్ వల్ల కూడా ఫేర్లీ ఫ్రీక్వెంట్లీ. అండ్ షుగర్ ఫ్రీ చాక్లెట్ అయినా కూడా అవుతుంది, బట్ షుగర్ ఉన్న చాక్లెట్ అయితే అడగే వద్దు. మేడం, ఇప్పుడు యాక్నీ స్కార్స్ పూర్తిగా తగ్గిపోతాయి, లేజర్ ఆర్ కెమికల్ పీల్? పూర్తిగా తగ్గడం కష్టం అండి, కానీ ఇప్పుడు బాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు పికో లేజర్ అనేది మేము చేస్తూ ఉంటాం. సో అలాంటివి ఎర్లీ స్టేజెస్లో కనుక మనం పట్టుకోగలిగితే ఫుల్గా తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. ముందు రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో అసలు ట్రీట్మెంట్సే ఉండేవి కాదు, కెమికల్ పీల్సే గొప్ప. ఇప్పుడు మన టెక్నాలజీస్ బాగున్నాయి, బట్ ఏమన్నా కూడా ఆన్ అన్ యావరేజ్ అండి 50 to 70% రిజల్ట్ అని చెప్తాం. బెస్ట్ థింగ్ స్కారింగ్ వరకు వెళ్ళొద్దు, యాక్నీని ముందే ట్రీట్ చేసుకోండి, స్కార్ రానియొద్దు. వీఆర్ బెటర్ ఎట్ ప్రివెంటింగ్ స్కార్స్ దాన్ ఎట్ ట్రీటింగ్ దెమ్. మేడం, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సన్ స్క్రీన్ అవసరమా మేడం? డిపెండ్స్ ఆన్ ద ఇల్లు. ఎందుకంటే ఇంట్లో ఒకవేళ ఇప్పుడు ఈ రూమ్ ఉందండి, ఇందులో న్యాచురల్ లైట్ ఎంత ఉంది? 0 ఉంది. అలాంటిదప్పుడు సన్ స్క్రీన్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఒక పెద్ద విండో ఉంది, న్యాచురల్ లైట్ వస్తుంది, నేను ఒక న్యూస్ పేపర్ అంటే ఫైన్ ప్రింట్ని లైట్ వేసుకోకుండా చదవగలుగుతున్నాను అనుకోండి, అలాంటిదప్పుడు అవసరం. ఎందుకంటే UVA అనే రేస్, అల్ట్రావైలెట్ ఏ అనే రేస్ ఈ విండో గ్లాస్లోంచి ఆగవు, లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంతమంది రేర్ కేసెస్ ఉంటాయండి, వాళ్ళకి విజిబుల్ లైట్ అంటే ఇప్పుడు LEDs, ఈ CFLs ఉంటాయి కదా, మన ఇళ్ళలో లైట్స్ ఉంటాయి కదా, అవి యూజువల్గా సేఫే. కొంచెం మందికి ఫోటో సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవసరం అవుతుంది, బట్ చాలా తక్కువ మంది వాళ్ళు. డార్క్ స్పాట్స్ త్వరగా పోవడానికి సేఫ్ మార్గం ఏంటి? డార్క్ స్పాట్స్ రాకుండా చేయటం. సో డార్క్ స్పాట్ అనేది ఏమిటి? ఇప్పుడు అన్నిట్లోకి ముఖ్యమండి ఇందులో డయాగ్నోసిస్. అసలు ఇది ఏం డార్క్ స్పాట్? మెలాజ్మా అంటే మంగు. అది పింపుల్ వల్ల గిచ్చడం వల్ల వచ్చిందా, పింపుల్ గిచ్చకపోయినా వచ్చిందా, లేకపోతే ఒక లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అంటాం, ఒకలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్ అదా? సో ఏ డార్క్ స్పాట్ చెప్తే దానికి ట్రీట్మెంట్ చెప్తాం. కానీ ఇన్ జనరల్ అండి, మనం స్కిన్ ఇన్ఫ్లమేషన్, ఇప్పుడు ఎగ్జిమా వల్ల రావచ్చు, సొరాసిస్ వల్ల డార్క్ స్పాట్ రావచ్చు, దెబ్బ తగిలితే స్పాట్ రావచ్చు. అది మన జీన్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు లేడీస్ వంట చేస్తూ ఉంటారు, చిన్న కాలుతుంది, కొంతమందికి మచ్చలు పోవు అసలు, కొంతమందికి ఇట్టే పోతాయి. సో అది వాళ్ళ శరీర తత్వం. బట్ ఇన్ జనరల్ డార్క్ స్పాట్ ఉంటే కనుక దానికి సన్ ప్రొటెక్షన్ చేయడం ఒక నంబర్ 1ది. ఒకవేళ ఇబ్బందిగా ఉంది, నెలైనా పోటలేదు అనుకుంటే డర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. క్రికెట్ ఆడేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువ సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు కదా మేడం. అవును. రీఅప్లై ఎలా చేయాలి మేడం? సో మోస్ట్ సన్ స్క్రీన్స్ అండి, స్వెట్ ఎక్కువ రాకపోతే ఒక 3 hours వరకు పనిచేస్తాయి. స్వెట్టింగ్ అండ్ రబ్బింగ్ ఉందనుకోండి, రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు 1 to 2 hours ఒకవేళ స్విమ్ చేస్తున్నారు అనుకోండి, సో అలా అయితే పక్కా 1 hourకే మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో కొత్తగా లాంగ్ యాక్టింగ్ సన్ స్క్రీన్స్ అని అంటున్నారు, కానీ సైన్స్ ఇస్ స్టిల్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజెస్. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ 3 hours అయితే
అప్లై చేయాలా. కానీ ఇప్పుడు ఒకవేళ ఒక ఆఫీస్ వర్కర్ ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆఫీస్ లోపలికి కూర్చున్నారు, ఆఫీస్ లోపల ఇంకా న్యాచురల్ లైట్ లేదు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ ల్యాప్టాప్ నుంచి ప్రొటెక్షన్ అవసరం లేదు, ఆ లైట్కి ఏం కాదు, అన్లెస్ కొన్ని కండిషన్స్ ఫోటో సెన్సిటివిటీ అలాంటివి ఉంటే తప్ప. స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ మేడం, రెటినాల్ ఎప్పుడు మొదలు పెట్టాలి? 20s సేఫ్ అయినా? సేఫే, 20s సేఫే. బేసికలీ రెటినాల్ అనేది ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ యాంటీ ఏజింగ్ టాపికల్స్ అంటాం. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ స్టడీడ్ అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ యాజ్ ఆఫ్ నౌ. సో సేఫ్టీ ప్రాబ్లం ఏం లేదు. సో mid-20s ఇస్ నాట్ అ బ్యాడ్ టైమ్ అండి ఫర్ రెటినాల్. విటమిన్ సి అండ్ హైలోరానిక్ అండ్ నైసినమైడ్. సో వైటమిన్ సి అనేది ఇట్స్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనేది, అండ్ కొంచెం పిగ్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నయాసినమైడ్ అయితే అది పిగ్మెంట్ మీద కొంత సూదింగ్ ఏజెంట్ ఉంటుంది, కొంత యాక్ని మీద ఉంటుంది, ఇవన్నిటికి బాగానే ఉంటుంది. అండ్ హైలురానిక్ యాసిడ్ అనేది ఒక మాయిశ్చరైజర్. అదే మనం ఇంజెక్ట్ చేసాం అనుకోండి ఫిల్లర్ రూపాన, స్కిన్ బూస్టర్ రూపాన, అది లోపల నుంచి అది ఇంకా మంచిగా పనిచేస్తుంది, అది వేరే విషయం. సో ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇవన్నీ కలిపేసి వాడితే మాత్రం సమస్య వచ్చేస్తుంది, ఎందుకంటే స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది. సో యూజువల్గా వైటమిన్ సి హైలురానిక్ యాసిడ్ కాంబినేషన్ కానీ, లేకపోతే వైటమిన్ సి కానీ నయాసినమైడ్ కానీ, వీటిలో ఏదో ఒకటి వాడడం బెటర్. అండ్ ఇవి ఒక పూట వాడి వేరే పూట రెటినాల్ వాడడము, ఇవన్నీ ఫేర్లీ కామన్ స్కిన్ రెజిమెన్స్ అన్నమాట. కానీ ఇందులో 2 విషయాలు. ఒకటి, మనం ఏ ఫార్ములేషన్ చూస్ చేసుకుంటున్నామో, ఆర్డర్ ఆఫ్ లేయరింగ్. అంటే ఇంకొకటి కొత్త కాన్సెప్ట్, కొత్తది కూడా కాదు, యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేస్తున్నాం, స్కిన్ సైక్లింగ్ అంటాం. అంటే ఈ 3 నెలలు మనం వైటమిన్ సి వాడాం అనుకోండి, నెక్స్ట్ 3 నెలలు మనం ఒక నయాసినమైడ్ వాడతాం, ఆ నెక్స్ట్ 3 నెలలు మనం ఇంకొకటి ఏదో వాడతాం. ఇప్పుడు కొత్త ఏజెంట్స్ చాలా వచ్చేసినాయి అండి, వీటి కంటే మంచివి కూడా వస్తున్నాయి. కానీ అవన్నీ ఇంకా అంటే ఈ ఉత్త డర్మటాలజిస్ట్ నాలెడ్జ్ వరకే తెలుసున్నాయి ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ వాడచ్చు, కానీ అది చాలామంది అనుకుంటారు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అని. కంపల్సరీ అయితే కాదండి మాయిశ్చరైజర్. ఇప్పుడు చాలామంది మెన్కి, ఎస్పెషలీ నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఒక అన్లెస్ ఇట్ ఈస్ వింటర్ అండ్ హైదరాబాద్ లాంటి వెదర్ అయితే అవసరం అవుతుంది. ఇప్పుడు అదే మీరు వైజాగ్ లాంటి వెదర్ అనుకోండి, మీకు అవసరం ఉండకపోవచ్చు. బట్ వాడాలంటే కనుక మీరు ఆ లైట్ మాయిశ్చరైజర్ వాడాలా. నాన్ కోమిడోజెనిక్ అనేది లేబుల్లో చూసుకుంటే బెటర్. కానీ ఒక్కొక్కసారి నాన్ కోమిడోజెనిక్ అని రాసినా కూడా మన స్కిన్ తత్వం బట్టి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం లేబుల్స్ చదువుకోవాలి. ఊరికే వాడాలి కదా, ఇన్స్టాగ్రామ్లో చెప్పారు కదా అని వాడకూడదు. ఇవి డిఐవై లెమన్ బేకింగ్ సోడా అని టూత్ పేస్ట్ హ్యాక్స్ ఉంటాయి కదా మేడం, ఇవి ఎంతవరకు కరెక్ట్ మేడం? కరెక్ట్ కాకపోవడం కాదు కదా, చాలా డేంజరస్. సో లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి, బేకింగ్ సోడా, ఇవన్నీ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ వస్తాయి. అంటే ఓ చిన్ని బాంబ్ పేల్చినట్టు మాట స్కిన్ మీద. ఎన్నిసార్లు స్కిన్ ఊడిపోయి అది స్కార్స్ పడి ఒక్కొక్కసారి వైట్ ప్యాచెస్ వస్తాయి. ఎలాంటివంటే బుల్లి టైప్ ప్యాచెస్. అసలు చాలా బ్యాడ్ ఐడియాస్ అండి అవన్నీ. బేకింగ్ సోడా అవన్నీ వాడటము. బేకింగ్ సోడా వాడిన వాళ్ళు కొంతమంది ఉంటే, వాషింగ్ సోడా వాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, హైయర్ కాన్సన్ట్రేషన్. ఇంకేం చెప్తామండి, ఎందుకంటే వీళ్ళు ఏం వింటారో ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తారో మరి నాకైతే తెలీదు. బట్ చాలా డేంజర్లు అవుతాయి. మేడం సన్ స్క్రీన్ ఒకరోజు స్కిప్ చేస్తే పెద్ద ప్రాబ్లమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం సన్ స్క్రీన్ ఎందుకు వాడుతున్నాం? ఇప్పుడు మనకి స్కిన్ క్యాన్సర్ వస్తుందా? మనకి రాదు. మనం ఇండియన్స్, మనకి చాలా మెలనిన్ దేవుడు ఇచ్చాడు. మనం ఎందుకు వాడుతున్నాం అంటే, ఒకటి మన ట్యాన్ రాకుండా ఉండడానికి చాలామంది వాడుతూ ఉంటారు. తర్వాత నాలాంటి వాళ్ళైతే ప్రీమెచ్యూర్ ఏజింగ్, కొంచెం ఏజింగ్ డిలే చేయడం కోసం వాడతారు. సో దానికోసం ఒక్క రోజుకి పెద్ద ఏం అవ్వదంటే, ఎస్పెషలీ కొంచెం స్కిన్ కలర్ మారితే కానీ ఒక్క రోజుకి ఏం కాదు. బట్ హైలీ ఇన్కన్సిస్టెంట్గా వాడితే రిజల్ట్స్ రావు. సో ఈ సన్ స్క్రీన్ ఎందుకు వాడుతున్నాం అని యూ షుడ్ ఆస్క్ యూర్ సెల్ఫ్. అగైన్ చాలామంది అందరూ వాడుతున్నారు కాబట్టి వాడతారు. బట్ అది వాడకపోతే ఏమవుతుంది? ఒకటి ట్యాన్ వస్తుంది, 2 మన ఏజింగ్ చేంజెస్ వచ్చే టైంకి వస్తాయి. మనం డిలే చేద్దాం అనుకుంటే సన్ స్క్రీన్ వాడాలి. ఇంతసేపు డిస్కషన్లో ఇంత జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్, ఫేస్బుక్ అక్కడిక్కడ చూసి ఏదో ర్యాండమ్గా ట్రీట్మెంట్ మీరు అనుకోకుండా ఒక మంచి డాక్టర్ని వెతికి, కుదిరితే ఇన్ పర్సన్ ఫ్యామిలీలో రెఫరెన్స్ లేకపోతే ఫ్రెండ్స్ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళలో వెళ్ళి
ట్రీట్మెంట్ వీళ్ళే గూగుల్లో సెర్చ్ చేసి చెప్పకుండా వాళ్ళకున్న ఇష్యూ ఏంటో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను మేడం. దీనికి ఇంకేదన్నా యాడ్ చేయాల్సింది ఉందా మేడం? చాలా కరెక్ట్ విషయం చెప్పారండి. సో ఇప్పుడు లక్కీగా ఇండియాలో ఒక డాక్టర్ కన్సల్టేషన్ అనేది 500 to 2000 మధ్యన మోస్ట్ డాక్టర్స్ ఇన్ ఇండియాని మీరు కన్సల్ట్ చేయగలుగుతారు. సో అది మనం డాలర్ రూపాన్ని చూసుకుంటే ఎంత అండి, అది $5 to $20 అది. సో ప్లస్ ఈ రోజున ఏదైనా ఒక స్పెషలిస్ట్, ఎనీ స్పెషలిస్ట్ ఇంక్లూడింగ్ అ డర్మటాలజిస్ట్, ఈ రోజు నేను కలవాలి అనుకుంటే మీరు వెళ్ళి కలవచ్చు. మేబీ 1 గంట 2 గంటలు వెయిటింగ్ ఉంటుంది. మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే ఆల్మోస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం డాక్టర్ అంటే వాళ్ళు వెటనరీ డాక్టరా, డెంటల్ డాక్టరా, మెడికల్ డాక్టరా, ఆయుర్వేద, హోమియోనా ఏంటో చూడండి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ మెడికల్ డాక్టర్స్. అది ఉందో లేదో చూసుకోండి. ఎథికల్ డాక్టర్సా కాదా అని ఇన్స్టాగ్రామ్ ఎలాగో వాడుతున్నారో అది కూడా చూసేయండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మేడం, హ్యాపీ ఉమెన్స్ డే మేడం. ఎందుకంటే మీరు మీలాంటి వాళ్ళు డే టు డే ఇలాంటి ఫేక్ డాక్టర్స్ని, ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అందరి గురించి మీరు ఫైట్ చేస్తా, కేసెస్ అవన్నీ కూడా ఫైల్ చేపిస్తా సమాజానికి చాలా ఉపయోగపడే పని చేస్తున్నారు మేడం. అందుకని మీలాంటి వాళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే మేడం. చాలా థ్యాంక్స్ అండి. విమెన్ 50% ఆఫ్ ద పాపులేషన్, కానీ పొలిటికల్గా కానీ, సైన్సెస్లో కానీ, అకాడమీలో కానీ, వర్క్ ఫోర్స్లో కానీ ఇంకా 50%కి మనం రాలేదు. అండ్ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని నేను సాటి విమెన్ అందరికీ కూడా ఒకటి చెప్పబోతున్నాను. మీ పిల్లల్ని భయంతో పెంచొద్దు, మీరు భయంతో బ్రతకద్దు. ఇట్ ఈస్ టైమ్ వి స్పీక్ అప్. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. మీ బిజీ షెడ్యూల్లో మాకు వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మళ్ళీ మీరు టైం ఇస్తే ఇంకొక ఎపిసోడ్ చేయాలని అడుగుతున్నాను మేడం. తప్పకుండా అండి. ఇట్స్ బీన్ అ ప్లెజర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.